వర్ధంతి పలు కార్యక్రమాలను గురువు జాషువా సభ తెనాలి వారు నిర్వహిస్తున్నటువంటి ఆనవాయితీగా ఈరోజు జయంతి మహాసభను ఈనాటి సభకు గవర్నరు శ్రీ అంకుల్ ఇట్టండి వీరిని కుర్రు లక్ష్మణరావు గారు గవర్నరు మాజీ మండల పరిషత్ ఉద్యోగ వాస్తవ్యులు సోదరులు పెద్దలు శ్రీ ఇందుపై జైన గారు కూడా చూడండి ఈ తెలుగు భాష ఉన్నంత వరకు భూమి మీద తెలుగు జీవులు జీవించి ఉన్నంత వరకు కూడా ఒక కవిగా చిరస్థాయిగా గుర్తింపుగా నిలబడిపోయేది ఒక గుర్రం జాషువా గారు కనుక మరి అలాంటి గుర్రం జాషువా గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు మన తెనాలి పట్టణంలో న్యూటన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారిని సమితి పెద్దలు నువ్వు అటు రావద్దు ఒకసారి వెళ్ళండి పట్టించుకుంటూ ఉంటే మనం అందరూ ఒకసారి ఇక్కడ హార్మోనియం సహకరిస్తున్నటువంటి మా సుబ్రహ్మణ్య గారి యొక్క సహకారం సభలో వంశమోడు కనిపిస్తుంది. ప్రకాశ్ ఇద్దరికి సమితి తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి పాతోపురుషుడు గురువు జాషువా గారి 118వ జయంతి సందర్భంగా గురువు జాషువా విజ్ఞాన సమితి తెనాలి వారు జాషువా విశిష్ట పురస్కార ప్రధాన సభ్యులు సమర్పించిన అభినందన చందన మందారమాల అయ్యా తమ ఆశీర్వాదం కావాల్సిందిగా మరి మాకు సత్కరించేటటువంటి మహత్భాగ్యాన్ని కలిగించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ
గురు జాషువా విజ్ఞాన సమితి తరఫున ముందుగా విజ్ఞాన సమితి గురు జాషువా విజ్ఞాన సమితి కన్వీనర్ శ్రీ జిజోరపు న్యూటన్ గారు దుశ్శాలవంత వారిని సత్కరిస్తున్నారు. మంగళూరు రమేష్ గారు, వేణు గారు, ప్రేమయ్య గారు, అలాగే లక్ష్మణరావు గారు అందరూ కూడా అందరి వారిని అర్థగణనాలతో అలంకరిస్తున్నారు, సత్కరిస్తున్నారు. మరి వారికి శిరస్త్రాలు కూడా ధరింప చేశారు. అట్లాగే పూల దండలు ఏర్పడుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా ఫ్రెండ్స్ ఆదివ గారు, కొనసాగి కృష్ణ ప్రసాద్ గారు, ప్రధాన వక్త డాక్టర్ పేరు సుబ్బారావు గారు, మరుగుమారి మేడం గారు, మరి సమాధ్యక్షులు అందరూ కూడా కావాల్సిందిగా మరి వేదిక మీద కావాల్సిన అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. చూడు అందరూ కూడా ఒక వర్ష క్రమంలో నిలబడవలసిందిగా మరి మాతృభక్తుగాన్ని సత్కరించేటందుకు కొందరు వారి ఉద్యోగులు, రైలు ఉద్యోగులు ఉన్నారు. గురు జాషువా విజ్ఞాన సమితి తరఫున సత్కారం అయిపోయాక వారికి అవకాశం వచ్చినట్లయితే చదువుతాను, తర్వాత సత్కరిస్తాను. అభిగట్ల సాగుతుంది. మదర్ తెరీసాను అభిమాన్యులుగా ఎంచి దీనుల సేవింప పూనుచుండి, మార్టిన్ లూథర్ను మనసార మదిలించి దళితుల సేవలో నిలుచుండి, జ్యోతిరావు పూలేను సుగుణమూర్తిగా నుంచి బడుగుల విద్యకై పరగచుండి, వడిగ జగజ్జీవనరావు మాట నడుచుచుండి, ఘనుడ కాంచీరాం జాగృతిని కదలుచుండి, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఆర్పిఎస్ ఎంపికై మీ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థి దశలోనే తోటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులను స్వీయ ధర్మం వెచ్చించే వారి చదువులకు తోడ్పడ దయార్థ హృదయంగా పేరు గడించారు. అధ్యాయంలో డోర్నకల్ కాజీపేట సెక్షన్లో సంభవించిన భారీ రైలు ప్రమాదంపై ఏర్పడ్డ సమస్యను పరిష్కరించడంలో మీ నిశ్చిత దృష్టి ప్రశంసనీయం. 90లో విజయవాడ డివిజన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ విపక్షానికి తొలి అనకాపల్లి స్టేషన్ మధ్య ధ్వంసమైన 60 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించడంలో మీరు పోషించిన పాత్ర అనన్య సామాన్యం. ఫలితంగా నాటి రైల్వే మంత్రి వారు జాతీయ ఫెడరేటర్స్ గారిచే ప్రశంసలు పొందడం అభినందనీయం. 91లో గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ గా యాక్టివ్ గా ఎఫెక్టివ్ గా పనిచేసి ఏపీ గవర్నమెంట్ చే ప్రశంసలు అందుకోవడం శ్లాఘనీయం. అధికారి విధి నిర్వహణలో అంకిత హృదయధారి 1994లో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ ఆపరేషన్స్ మేనేజర్ గా మినిస్టర్ ఆఫ్ రైల్వే అవార్డును జాతీయ స్థాయిలో అందుకున్న ప్రథమ దళిత అధికారి మీరే. 91-94 మధ్య అదే హోదాలో 450 గూడ్స్ గార్డ్స్ ప్యాసింజర్ గార్డ్స్ గా, ప్యాసింజర్ గార్డ్స్ ఎక్స్ప్రెస్ గార్డ్స్ గా పదోన్నతులు చేసిన ఘనత మీదే. 1100 మంది గ్రూప్ డి స్టాఫ్ ను గ్రూప్ సి స్టాఫ్ గా ప్రమోట్ చేసి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించిన చరిత్ర తమదే. 2000 మందిని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వారి అభిమానుల అధికారి తమదే. 1994లో LRDSS గా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆపరేటివ్ గా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ కాలంలో మీ గెస్ట్ హౌస్ డిగ్రీలో ఉన్న మీ గెస్ట్ హౌస్ కళాశీల నుండి అధికారి వరకు దాదాపు 15,000 మందికి ఉపయోగపడటం మీ సభ్యులకు సమదృష్టికి మానవతకు నిదర్శనం.
గత 47 సంవత్సరాలలో సౌత్ సెంట్రల్ రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్గా హోదా అందుకున్న తొలి తెలుగు దళిత IRTS అధికారి మీరొక్కరే. అది కనిపించారు. వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, మరి దీని పుట్టు పూర్వోత్తరాలు మరి ముందుగా తెలుసుకొని మరి అక్కడి నుంచి ప్రెస్ వాళ్ళు మరి ఉన్నారు కనుక వారి కోసం మరి సన్మానితుని పలుకులు ఉన్నాయి. ఇది అప్పుడే సన్మానం అయిపోలేదు, పుర సన్మానం ఇంకా ఉంది. ప్రెస్ వారి కోసం మాత్రమే మరి బలభూషణ్ గారిని మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి అవార్డు ప్రైజ్ కనుక మరి ఆయన గారికి ముందుగా మరి కమిటీ వాళ్ళు మాత్రమే చేయడం జరిగింది. మరి గుర్రం జాషువా గారు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు 118వ జయంతిని ఈ రోజు నిర్వహిస్తున్నాం ఇక్కడ ఈ NGO కళ్యాణ మండపంలో. ఈ కార్యక్రమం మరి ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే విజ్ఞాన సమితి ద్వారా. ఈ విజ్ఞాన సమితి ఎప్పుడు పుట్టింది? దీన్ని దాదాపు 13 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో మరి ఈ సమితిని రిజిస్టర్ చేయించి ఈ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. గత 13 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నిర్వహిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వీరు 32 మంది మరి గొప్ప వాళ్ళకు మరి వివిధ శాఖల్లో చేసినటువంటి వారికి జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రకటించి వారందరికీ అవార్డులు బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి మరి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మరి లక్ష్మణరావు గారు కూచిపూడి విజయ గారి ద్వారా దాదాపు 32 మందికి ఈ సంస్థ ఇప్పటి వరకు అవార్డులు ఇవ్వడం జరిగింది. అంతే న్యూటన్ గారండి మా రమేష్ గారండి వాళ్ళిద్దరూ తమ భుజానికి కార్యక్రమాలు ఎత్తుకొని ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆర్థిక వ్యవస్థ లేదా ఆర్థిక పరంగా సహకరించకపోయినా అన్ని విధాలు అందరినీ కలుపుకొని ఇది ఒక గొప్ప కార్యక్రమం, జాషువాను స్మరించుకోవడం మన కర్తవ్యం మరి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ విధంగా తీసుకోవడానికి ముఖ్యంగా వారు 4 లక్షలు పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆ 4 లక్షలు ఏంటంటే నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి సాహిత్యాన్ని ప్రతి గ్రామం ప్రతి పట్టణం విద్యార్థులకు ప్రజలకు వివరించి సాహిత్యాలు కలిగించి వారిని ఉత్తేజపరచడం, సాహితీవేత్తలకు కళాకారులకు ఉచితరీత్యా గౌరవించి వారి ద్వారా జాషువా సాహిత్యాన్ని ప్రజలకు అందించడం, మరి అలాగే ప్రస్తుత పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, పేదలకు ఉచిత వైద్య సహాయం, పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేయడం వంటి ఉన్నతమైన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ జాషువా విజ్ఞాన సమితి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నాకు కార్యక్రమం ప్రారంభంలోనే ఒక విషయం చెప్పాను. ఇక్కడ చాలా మంది పెద్దలు మరి ఎంతో మంది ఆహ్వానులు మరి ఇక్కడ వస్తున్నారు. మరి వారి యొక్క అందరి యొక్క వారు చెప్పే ఉద్దేశాలను వారి యొక్క ఆలోచనలను మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం పంచుకొని వెళ్ళాలి. మరి కళాకారులు తన జీవితం తను బతికితే అతనికి ఆ ఉద్యోగం అవసరం లేదు. అతను తన కోసం కాకుండా సమాజం కోసం మన ప్రజల కోసం ఏ సంస్కృతి నేపథ్యంలో ఏ జీవితం నుంచి పైకి వచ్చాడో ఆ ప్రజలకు సాయం చేస్తుంటే అటువంటి ఐఏఎస్ ఆఫీసులు ఈ సమాజానికి కావాలని చెప్పి మరి ఒక శ్రీశాంత్ శంకర్ లాంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఆయన ఎవరు చేయని ఒక గొప్ప కృషి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో మనం క్యాబినెట్ సబ్ ప్లాన్ అనేది భారతదేశంలో ఎవరు చేయనటువంటి దాదాపు 12,000 కోట్ల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిగా భారతదేశంలో SC/ST సబ్ ప్లాన్ SC/ST జనాభా ప్రకారం తమాషా ప్రకారం కేటాయించారు. దాని వెనక దాదాపు 100 మంది IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, IRTS ఆఫీసర్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు కృషి ఉంది. ఆ కృషి ఆ ప్రెజర్ గ్రూప్ ముఖ్య నాయకుడు లీడరు శ్రీ అప్పికట్ల భరతకృష్ణ గారిని చెప్పడానికి నేను సగర్వంగా చెప్తున్నాను. అంతేకాకుండా డైరెక్ట్ గా చదివే వాళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పి చాలా యూనివర్సిటీలో తిరుగుతూ విద్యార్థుల్ని అలర్ట్ చేస్తూ మరి చాలా మంది తయారు చేస్తున్నారు. అంతేకాకుండా గివ్ బ్యాక్ టు ద సొసైటీ, నీవు ఈ సమాజం నుంచి ఏమి పొందావు ఆ ప్రతిఫలాలు తిరిగి ఈ సమాజానికి నువ్వు ఎంత చేయగలవు, మాక్సిమం నీకు ఒక హోదాని నీకు ఒక స్థాయి ఇచ్చిన తర్వాత ఈ సొసైటీకి తిరిగి చేయాలా, తిరిగి నిద్రపోతే అది ఉపయోగం లేదు అని డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం ఆయన అనునిత్యం అహోరాత్రులు కృషి చేస్తూనే ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు జనాల్లో జాషువా జయంతి చదువుతాం, మీరు తప్పగా రావాలి, మంచి ఉత్తరాలు నేను పిలుస్తాం. మేము దయచేసి హైదరాబాద్ సికింద్రాబాద్ ఇంకెక్కడో కమిట్ కావాలని 2 నెలల క్రితం చెప్పాను. నేనైతే ఆ విధంగానే అనుకున్నాను. ఎందుకంటే
ఎవరో పేరు చెప్పారు, వాళ్ళు చాలా ఇస్ ఎ వెరీ సాలిడ్ పర్సన్ ఇన్ ది ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ జాషువా గారు అంటే, సరే నేను వస్తాను, నేను ఎక్కడికి ఎవరు వచ్చినా సరే నేను రిఫర్ చేసుకొని వస్తాను. ఇది నాకు కొద్దిగా సర్ప్రైజ్గానే ఉంది. ఇది జాషువా విశిష్ట పురస్కారం అనేది ఏదో ఒక దండేస్తాననుకున్నాను, కానీ విశిష్ట పురస్కారం చేసుకునే అంత కవిని కానీ కవి కొందరుని కానీ నేనైతే కానే కాదు. మరి వేదిక నుంచి చాలా మంది పెద్దలు ఉన్నారు, వారి పేరు నాకు తెలియదు. మరి ఈ రోజు మనం జాషువా గారి జన్మదినోత్సవం తీసుకున్నాం. దళితుడిగా జాషువా గారి రాసిన ప్రతి పద్యంలోనూ నువ్వు ఎందుకు ఒక దళిత తెలుగువాడిగా 47 ఏళ్ళు మా రైల్వే పుడితే దక్షిణ మధ్య రైల్వే నేను ప్రప్రదంగా 47 ఏళ్ళ తర్వాత తీసి పార్టిసిపేట్ చేశాను. బట్ ఈ సీట్ నాదిగా అంబేద్కర్ అనేవాడు పెట్టకపోతే 400 ఏళ్ళైనా కానీ సీట్లో కూర్చునేవాడు కాదు. అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల నేను రిజర్వేషన్ ఫలాలు పొంది నేను ఈ సీట్ మీద కూర్చున్నాను. ఇది మా జాతికి చాలా సంతోషపడవచ్చు, నాకు పర్సనల్గా సంతోషం అనిపించవచ్చు. బట్ ఒక ఇండియన్ సిటిజన్గా నాకు అనిపిస్తుంది 47 ఏళ్ళు ఒక మనిషికి సీట్ కూర్చోడానికి వచ్చింది అంటే, ఒక 10 మంది పట్టాలేనంటే 500 ఏళ్ళు పడుతుంది. అంటే నేను ఏమనగానే దేవుణ్ణి, అయ్యా నన్ను 200 ఏళ్ళు బతికించు, ఈ సర్వీస్ 120 ఏళ్ళు చెయ్యి అనుకోవాలి. అంటే ఏంటి, దీనికి అంత కారణం మీ పిల్లలను బాగా చదివించాలి. మీ పిల్లలు మీరు చదివించకపోతే ఇటువంటి క్వశ్చన్లు రావాలి. బట్ వాట్ ఈస్ లెగసీ లెఫ్ట్ ఓవర్? Why are we talking about a great gentleman like గౌరవం జాషువా? 118 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజున నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి మాట్లాడుతున్నానంటే దానికి మనం కూడా ఈ రోజున మరొక అంబేద్కర్ని, జ్యోతిబా ఫూలేని, సావిత్రిబా ఫూలేని, రామస్వామిని, వీళ్ళందరినీ మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే బాబు జగదర్ గారిని, బిఆర్ అంబేద్కర్ని, సావు మహారాజ్ని. ఎందుకంటే వాళ్ళు చేసిన అచంచలమైన సామాజిక సేవ, దానిలోనే గే బ్యాక్ టు ద సొసైటీ నేను చేశాను. లాస్ట్ 4 years నుంచి చేస్తే 120 మందికి జాబ్స్ వచ్చింది. దీనిలో కూడా రాశాను 120 మందికి సాలిడ్ జాబ్స్. ఒకటి ఏంటంటే మా దగ్గరకు వచ్చే పిల్లలు కాంపిటీషన్ వేయకూడదు, చదువుకుంటే చదువు, మీకు యాస్పిరేషన్స్ అంటే నువ్వు మాకు ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రీచ్, మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా దగ్గర ఐఏఎస్ ఒక 30 మంది అవుతున్నారు. ఆడవాళ్ళు 10-15 మంది, మగవాళ్ళు 10-15 మంది. వీళ్ళకల్లా ఒకే తలంపు, ఐఏఎస్ కొట్టాలి, నువ్వు ఎప్పుడు కలెక్టర్ అవుతావు, నువ్వు ఎప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు, ఇదే తలంపు. మొన్న ఒక ఫ్లారెన్స్ అని ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్, 2 పిల్లలు ఆమె, ఒకడు 7 ఏళ్ళు, ఒకడు 14 ఏళ్ళు. ఆ అమ్మాయి చిన్నపిల్లడికి వాడు నిద్రపోయిన తర్వాత చదువుకునేదాన్ని. నిద్రపోయిన తర్వాత బాలస్వామి గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, పైకి రావాల్సింది కమ్ రాడా. మరి ఆమె అంటుంది, అమ్మ నువ్వు ఎట్లా చదివామంటే, లేసా చిన్నపిల్లడు 14 నెలలోడు నిద్రపోయిన తర్వాత చదువుకునే ఉన్నాను. మరి ఒక తల్లి పిల్లయి 2 పిల్లలయి ఉంటూ కూడా ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిందంటే, మళ్ళీ ఇప్పుడు ఈ ఏడు మళ్ళీ పాస్ అయింది, మళ్ళీ ఈ ఏడు పాస్ అయింది. ఎంత అచంచలంగా చదువుతున్నారంటే, నేను కర్మ వాళ్ళు ఎందుకు చదవలేదు, నాకు ఎక్కట్లేదు, అక్కట్లేదు, గది కాదు, ఇది కాదు అనుకునే కాదు. ఎవరైనా దీక్ష పెట్టి చేస్తే సర్వీస్ వస్తుంది. అదే మా విద్యార్థులకు నేను చెప్తున్నాను. ఇదే బెనోలెంట్
బెనోలెట్ ఆఫీసర్స్ కావాలి. మీకు మంచి ఉదాహరణ మీ డిస్ట్రిక్ట్ మీ కేసే నన్నపల్లి వెంకటరావు. నాకు ఆయన ఎవరో తెలియదు, బట్ తెలిసిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాలేజీలో ఉంటుంది. అందులో సినిమా భాగం 75% అంతా దళితులే ఉండేవాళ్ళు. లెక్చరర్స్ కానీ మినిస్ట్రియల్ స్టాఫ్ కానీ. మరి అటువంటి అయినప్పుడు నేను నా జాతిలో వచ్చినాడు, నేను ఎందుకు చేయకూడదు? కొడాలి వీరయ్య చౌదరి గారు ఆయన ఎవరో నేను చూడలేదు. మరి నేను చదువుకునే రోజుల్లో ఆయన మా దళితులకి 2-3 స్కాలర్షిప్ పంపించాం. ఆయన తర్వాత తెలుగుదేశం మినిస్టర్ ఎంపీఓ ఎమ్మెల్యే అయ్యారు. మరి వాళ్ళంతా సహాయం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మరి ఏ ఏడాది కూడా తీసుకోలేదు, అంత సేవ చేశాడు. కేఆర్ వేణుగోపాల్ తమిళ బ్రాహ్మణ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా మొత్తం ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వాడు ఇది మా దళిత హౌస్ అని ఫీల్ అయ్యేవాడు. మగడ పిఎస్ కృష్ణ కేరళ బ్రాహ్మణ్. ఆయన అనంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మీద ఆయన దగ్గర ఉన్నంత లిటరేచర్ ఇండియాలో ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు ఏదన్నా కమిటీ కాన్స్టిట్యూట్ అయితే ముందు ఆయన పిలిచి సార్ దీని మీద మీరు మాకు చెప్పండి అని అంటారు. వాళ్ళు వారంత సేవ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఎస్ఆర్ శంకర్ పుట్టుకతో ప్రాణం. ఆయన అన్నాడు, పెళ్లి చేసుకుంటే నా బిడ్డలకు నేను సహాయం చేయలేదని పెళ్లి చేసుకోకుండా 1-2 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రతి సంక్షేమ పథకం వచ్చిందంటే నన్ను ఎస్ఆర్ శంకర్. నేను విన్నాను ఆయన గురించి 2 రోజులు అంటే ఆయన ఏం చెప్పు అన్నారు. సార్ అందరూ పెద్దోనే చదువుకున్నారు ఆ పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. మా పిల్లలకి ఏముంటుందా అన్నాడు. అంతే తక్కువ లేచి రాత్రికి ఫ్లైట్ పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో ఒక జీవో పుట్టించి 3వ రోజు వచ్చి ఎక్కడ అనుమతులు రా అని ఇదిగో ఈ జీవో తీసుకుని వెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తెచ్చుకోవాలన్నాడు. ఆ కుర్రోడు టుడే డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ రామాంజనేయులు. ఈ రోజున ఒక 150 మంది దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకుంటున్నారు పబ్లిక్ స్కూల్లో అంటే దీనికి కారణం ఎస్ఆర్ శంకర్. మరి అంత సేవ చేసిన ఆయన వేరే కులాల నుంచి వస్తే మరి మేము దళితులుగా పుట్టి పెరిగిన వాళ్ళ అంబేద్కర్ వావాల్సిన అని చెప్పుకునేవాళ్ళం. మేము చేయకూడదు. అదే మేము వేరే చేస్తాం, కంటిన్యూ అవుతాం. ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు నాకు పంపించదు. మీరు చేయండి జనాలు మీరు పేరు పెట్టేసుకున్నారు, పల్లె పేరు ప్యారిస్ ఆఫ్ ఆంధ్ర అని, తత్వవేత్తల సిటీ అని. మరి నేను చదువుకునే రోజుల్లో మాకు ఉండేవాళ్ళు 2-3 వచ్చి వాళ్ళంతా నక్సలైట్లు బ్యాక్ ఉండేది. వచ్చి సార్ సీసీ గురించి మాట్లాడుతున్నాం, ఆడి గురించి మాట్లాడుతున్నాం. ఇవి మాకు దళితులు మాకు సంబంధం లేదు. మాకు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు మేము పైకి రావాలని చూస్తాం. ఈ రోజున అవుట్ ఆఫ్ 60% పాపులేషన్లో ఎక్సెప్ట్ నాలుగు తీసేస్తే, ఇక్కడ ఉన్న కొద్ది మంది తీసేస్తే 10% సేవా భాగం వాళ్ళు మా వాళ్ళు ఒక భోజనం చేయడం తెలియదు, ఒక ఎగ్గు తినడం తెలియదు. లక్ష్మీపేట బాధితులను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళకి 50 రూపాయలు కూలి వస్తుంది. ప్రతివాడు నేను నన్ను చూస్తున్నాను కదా, 4 భాగాలు 4 మనుషులు వస్తారు. అంటే వాళ్ళు అంత సన్నగా ఉన్నారు. వాళ్ళకి అసలు న్యూట్రిషన్ ఫుడ్ తెలియదు. కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అరే ఇదేం సొసైటీ. నేను కోరాపుట్ వెళ్ళాను, కోరాపుట్ అఫీషియల్ విజిట్ మీద వెళ్ళాను. కోరాపుట్ వెళ్ళే ముందు ఇంకొక ఊరు కూడా చూశాను. చూస్తే మాకు ఇన్స్పెక్షన్కి వెళ్తే 3 గంటలు అయిపోయిన తర్వాత పని లేదు. అప్పుడు నేను ఆ కార్ ఇస్తే అన్నాను, ఒక రౌండ్ వేయడం బాబు ఊరు చూద్దామని చెప్తానని. ఆ ఊరు మొత్తం 10 నిమిషాలు అయిపోయింది. నేను అన్నా ఈ ఊర్లో తిరిగే వాళ్ళంతా ఏమి
చెప్పులు లేవు ఏం లేవు అంతా నేకెడ తిరుగుతున్నారు ఏంటి కారణం అన్న ఇది బాగుంది అన్న. సరే నెక్స్ట్ డే కోరపులు పెట్టాం ఒరిస్సాలో కోరపు మనకు ఒక 5-6 గంటలు ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ ఒక తెలియాలి కాబట్టి డాక్టర్ కానీ సోషల్ ప్రొఫైల్ కోరపు డిస్ట్రిక్ట్ అని నేను 3 క్వశ్చన్ వేశాను. సార్ వీళ్ళ స్థితిగతుల్లో మనీ ఇస్ కమింగ్ టు ద ట్రైబల్స్ మరి ఏమైంది వీళ్ళకైనా అంటే ఆయన అన్నాడు టన్స్ ఆఫ్ మనీ ఇస్ కమింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రైబల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద రియల్ ఎండ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ అండ్ హెల్పింగ్ ది పూర్. నేను 4 ప్రశ్నలు ఇంకోటి వేశాను. సార్ ఎవరన్నా వివేకానంద కృష్ణ ఎవరన్నా ఇలా పాసుకోవడానికి వస్తారా సార్? నన్ను సార్ రామకృష్ణ విష్ణు ఎవరన్నా వస్తారా సార్? నన్ను సార్. థర్డ్ నేను ఎనీ ముస్లిం benevolent organization do they come to meet these people, the humble people? None sir. అని అప్పుడు అన్నాడు I can tell you one thing, but there are some Christian missionaries. వాళ్ళు ఉండడం వల్లనే వీళ్ళకి పెద్ద పెద్ద దోమలు ఉంటాయి అక్కడ ఆడవాళ్ళు. అది కుడితే 24 hours చనిపోతాడు. ఇంకా దానికి మెడిసిన్ లేదు. అట్లాంటివి ఉన్నాయి సార్. కనీసం కొద్ది గొప్ప ఈ ఉండబట్టి దే ఆర్ ఏబుల్ టు టేక్ ప్రివెంటివ్ యాక్షన్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఎనీ రిక్వెస్ట్ హస్ కమ్ బికాజ్ ఆఫ్ దిస్ పీపుల్. నేను అనుకున్న ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ల నా సెలవులు అంటాను ఒక టాలెంట్ ఇస్తే నేను ఆలోచించి నేను అన్నా అయ్యా మా కంట్రీని ఎప్పుడు తీరుతామయ్యా, వీడెప్పుడు అమెరికా వెళ్తాడయ్యా, వీడెప్పుడు ఆస్ట్రేలియా వెళ్తాడయ్యా, వీడెప్పుడు న్యూజిలాండ్ వెళ్తాడయ్యా, వీడెప్పుడు బాంబే చూస్తాడయ్యా. నేను జగదల్పూర్ వెళ్ళాను 160 కిలోమీటర్స్ బై రోడ్. ఒక్క లేడీ బ్లౌజ్ వేసుకోలేదు. బ్లౌజ్ అంటే జాకెట్. వాళ్ళు ఏమంటారంటే ఆ మాట చెప్పడానికి ఇది మా కల్చర్ అని చెప్తారు. కల్చర్ కాదు, నేనైతే చెప్తున్నాను ఒక సోషలిస్ట్ సోషల్ థింకర్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ జాకెట్ కుట్టుకోవాలంటే ఒక 40 రూపాయలు 50 రూపాయలు కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉన్న చీరని ఎటే కప్పుకొని చూసుకుంటారు. దానికి ఏం చెప్తారంటే మనకి ఇది ఒక మా కల్చర్ సాధన. నాకు అనిపించింది సరే అక్కడి నుంచి కాపులు వెళ్తుంటే కనపడ్డ ట్రైబల్స్ అందరినీ చూస్తున్నాను. ఎవరన్నా చెప్పులు వేసుకోకపోయామో ఒక్కడన్నా చూస్తాను. ఆడమొక్క 160 కిలోమీటర్లు ఒక్క మగని ఒక్క ఆడవాళ్ళని ట్రైబల్స్ అని ఒక్కడు చెప్పులు వేసుకున్నాడు లేడండి. దిస్ ఈజ్ యువర్ సొసైటీ, దిస్ ఈజ్ యువర్ సొసైటీ. మరి ఎప్పుడు మారుస్తామని ఎప్పుడు మారుస్తాం? 65 ఏళ్ల స్వతంత్రం అని చెప్పుకుంటున్నాం. మీకు మరొక విషయం చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లో బసి ఎల్లమ్మ, దేవదాసి, జోగిని ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం 40,000 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇక్కడ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో నరసారావుపేట ఏరియాలో వాళ్ళని డ్యాన్స్ చేపిస్తుంటారు. చిత్తూరులో, కర్నూలులో, మహబూబ్నగర్లో, నిజామాబాద్. నాకు ఇదంతా తెలుసు. నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఒక కుర్రోడు విజయ్ కుమార్ అని ఒక కుర్రోడు వచ్చాడు. వాడికి అకామిడేషన్ లేదు. నేను మందా జగన్నాథన్ గారి ఎంపీ గారికి నేను కార్ వేసుకుని వెళ్ళాను. ఆయనతో అయిపోయి వస్తున్నప్పుడు వాడు ఎవడో నన్ను పరిగెత్తుకుంటూ నా పక్కన వచ్చాడు. సార్ నేను తెలుగు బాయ్ సార్, నాకు అకామిడేషన్ అంటే ఎక్కడ అంటే కాళహస్తి అన్నాడు. సార్ నీకు అకామిడేషన్ ఎందుకు నా కార్ ఎక్కని నేను కార్ ఎక్కి తీసుకొని వెళ్ళి నా గెస్ట్ హౌస్లో కొనుక్కోబెట్టాను. కొనుక్కోబెట్టి నేను నిద్రపోవాలన్నాను పక్కని. సార్ నేను మా అత్తమ్మ అన్నాడు. అసలు మీ అమ్మ పేరు మా అత్తమ్మ కదా అన్నాడు. మా అత్తమ్మ కాదు, మా అమ్మ పేరు కాదు, ఇది ఒక క్యాస్ట్ అన్నాడు. అది నాకు తెలియదు సరే భయ ఇండియాలో చాలా క్యాస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే నువ్వు కూడా ఒకటి చెప్తా ఉన్నాను. సార్ మరి వినాలి మీరు చెప్పుకోరా సార్, మమ్మల్ని దేవుడు భార్య అని చెప్పి మా మదర్ని వీళ్ళందరినీ విచారం చేస్తారు సార్ గారు.
నేనన్నా నిద్ర పడతలేదు ఎందుకు చెప్పుకున్నాను. నువ్వేం చదువుకున్నావు? నేను MBA చదువుకున్నాను సార్. MBA చదువుకున్నావా? ఎట్లా చదువుకున్నావా? స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా ఒక ఆయన అడిగాడట, మీ నాన్న ఏంటి అని. చెప్పుకోలేకాడు, బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మీ నాన్న పేరు ఏంటాడు. రెండోసారి టాయిలెట్ అని వెళ్ళిపోయాడు. మూడోసారి అడిగితే ఒక 15 రోజులు రా. నాలుగోసారి వాళ్ళ 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. వస్తే ఈయన పర్సిస్ట్ చేసి మీ నాన్న ఎవరో చెప్పాడు. నేను మాతమ్మ పిల్లవాడిని అని అన్నాను. మొత్తం క్లాస్ అంతా ఒక వింత పశువును చూసినట్టు, వింత ఏలియన్ స్పేసెస్ చూసినట్టు చూశాను. నేనన్నా మరి బాపురే, ఇంత డాగర్స్ డైట్ కండిషన్స్ లో నువ్వు MBA చదివావంటే నీ కాళ్ళు ఒక్కరా బాబు అని నేను లెగిసిపోయి నీ కాళ్ళు ముందే చూడండి. జెంటిల్మెన్ టుడే ఈజ్ MBA విజయ్ కుమార్ కళాశ్రీ. ఈ సిటీకి చాలాసార్లు వస్తాడు, డిస్కషన్ అన్ని చేస్తాడు. నాకు చెప్పుకుంటాడు, సార్ ఇప్పుడు ఛానల్లో మీటింగ్ చేశాం, ఇవన్నీ డిస్కస్ చేశాం. సొసైటీ చూడండి. The man says he is the wife of the Lord Deity. మా వాళ్ళము ఆమె వ్యభిచారాన్ని చూస్తున్నాడు. We people do not speak. I do not speak. And nobody speaks. But I am one against this kind of evil atrocities done by Dalits. Why only Dalits? Why can't it happen to this? He is also Hindu. There are many people in the hierarchy of Hindus. Why can't their wives? Why can't their ladies? మీ అందరూ తెలియాలి, మీరందరూ పాల్గొంచుకోవాలి. ఈ సిటీ ఈజ్ ఎ వెరీ ఆనెస్ట్ సిటీ. ఫైట్ చేస్తారు, రాడికల్ సిటీ గురించి చెప్తారు, ఈ విజన్ గురించి కూడా మాట్లాడండి. దిస్ ఈజ్ వేర్ యువర్ యాక్టివిజం ఇస్ రిక్వైర్డ్. వీఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్. కర్ణాటకలో 52,000 మంది ఉన్నారు. ఇండియాలో 9 స్టేట్లలో ఇట్లాంటి ఈ దేవదాసి సిస్టమ్ స్టిల్ కంటిన్యూ, ఇంక్లూడింగ్ అస్సాం, బెంగాల్, ఒరిస్సా. ఇట్లాంటి సిస్టంలో ఇవన్నీ రూపాలి. నాకు తెలిసిన తర్వాత అనిపించింది, గవర్నమెంట్ ఆఫీసర్ నేను పనిచేసినా చేయకపోయినా స్టాఫే వస్తుంది. బట్ నేను మా వాళ్ళని చూస్తుంటే మా కళ్ళంటే నీళ్ళు తిరిగిపోతుంది. వాడు ఒక MBA ఎప్పుడవుతాడు, వాడు డాక్టర్ ఎప్పుడవుతాడు. దిస్ ఈస్ వేర్ అవర్ కన్సర్న్. అందుకనే మేము బెనవలెంట్ డాక్టర్స్ చేస్తాం, బెనవలెంట్ IAS ఆఫీసర్ చేస్తాం, బెనవలెంట్ IPS ఆఫీసర్ చేస్తాం. మాకు మామూలుగా వచ్చే ఒక IPS ఆఫీసర్ మాకు కాదు. ఈజ్ నాట్ ఎట్ ఆల్, వీఆర్ నాట్ కన్సర్న్. ఈ వచ్చిన వాడు ఒక ధార్మికుడుగా ఉండాలి. ఒక కత్తి చంద్రయ్య గారిని డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన ఇచ్చిన పట్టాలు దేశంలో ఏ డిస్ట్రిక్ట్ లోనే ఇవ్వలేదు. పట్టాలు చంద్రయ్య అనేవాడు. మాకు అట్లాంటి థామస్ అని ఒక IPS ఆఫీసర్ ఉండేవాడు గుంటూరు డిస్ట్రిక్ట్ లో. అట్లాంటి ధార్మిక గుణం థామస్ లాంటి IPS ఆఫీసర్స్ కావాలి. ఇదే మా ప్రయాసం. మేము మా వాళ్ళు IPS ఆఫీసర్ అయితే ఓకే, దాంట్లో ఉన్నది అంటే ఉంది. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ ద పీపుల్ విత్ ద బెనవలెంట్ యాటిట్యూడ్ హూ కెన్ ఏబుల్ టు మోటివేట్ సావిత్రిబా పూలే, జ్యోతిబా పూలే, బిఆర్ అంబేద్కర్, నారాయణ గురు అండ్ సాహు మహారాజ్, బాబు జగజ్జీవన్, కన్షీరామ్ ఎట్సెట్రా. వీళ్ళందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే మా ప్రయాసం. ఈ ప్రయాసం కొంత సక్సెస్ అవుతున్నాం, కొంత సక్సెస్ కాలేకపోతున్నాం. బట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు నేను ఈ రోజు వచ్చానంటే, న్యూటన్ గారు అయితే నాకైతే సన్మానం చేశారు, కానీ నేను సన్మానం నుంచి రాను. ఐ వాంట్ సెండ్ ఎ మెసేజ్, వై యూ కాంట్ ఆల్సో డూ. మొన్న ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, 25 years. అలా ఆయన వదిలేశాడంట. ఆ అమ్మాయి 2 ఆడపిల్లలు. సార్ మీకు IPS ప్రవీణ్ కుమార్ గారు తెలుసంట, సెక్రటరీ రెసిడెన్షియల్ స్కూల్స్ మా 2 పిల్లలకు ఇప్పించండి. ఎందుకో మా నువ్వు ఎంత రైట్ చేసుకు వచ్చామంట. సార్ నేను కూలి పని చేసుకోవాలి, చేసుకొని ఈ రోజున పని లేదన్నారు, అందుకని ఎవరో మీ పేరు చెప్తే నేను వచ్చాను అని ఒక మాట ఉంది. సార్ నా జీవితం అయితే అర్థమైపోయింది. 25 ఏళ్ళు అవ్వంటుంది నా జీవితం అయితే అర్థమైపోయింది. నా బిడ్డ జీవితం అలా చూసుకుంటాను.
ఇమ్మీడియట్గా ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి ప్రవీణ్ అర్థం చేసి ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు పెట్టారు ఉద్యోగాలకు సీట్లు ఇప్పించండి రెసిడెన్సీ స్కూల్ అంటే ఆయన ఇమ్మీడియట్గా హాఫ్ అన్ అవర్లో చెప్పి మేము ఫలానా స్కూల్కి వెళ్ళి నా పేరు చెప్పానంటే సీట్ ఇస్తాను. దిస్ ఈజ్ వేర్ మీ రిక్వైర్డ్. దిస్ ఈజ్ వేర్ అంటే చూడండి ఎంత నాస్టింగ్ ఉందో సొసైటీ. ఒక ఆమె 25 ఏళ్ళకే అంటుంది నా దీంట్లో ఎట్లా కథం అయిపోయింది, నా పిల్లలు వచ్చేస్తున్న బాగుంది. కాబట్టి మనమందరం కోరుకునేది ఏంటంటే గురువు జాషువా గారు ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నింటిలో మనం 10 మందికి సేవ చేయాలి. ఈ సేవ చేసి రావాలి. వీళ్ళందరిలో మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ స్ఫూర్తి అనేది మీకు కరువుగా ఉండాలి. స్ఫూర్తి అనేది కరువుగా ఉండాలి. ఒకరోజు వచ్చేసి ఒకరోజు ఏదో జాషువా గారి గురించి చేసుకొని రేపు బాబు చరిత్ర చేసుకొని ఎల్లున్నాము చేసుకొని ఇవన్నీ ఆయన భారతదేశం అంటే లాస్ట్ 30 years నుంచి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు కూడా మారు. దానికి మావాడే ఉదాహరణ. ఇప్పుడు ఈయన సుకుమార్ మాకు తెలియదు, ఈయన కొండయ్య వీళ్ళ గ్రూప్ అంతా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేవాడు. వీళ్ళు ఎవరు తెలియదు, రవి కొద్దిగా కొండయ్య రవి, ఆయన కొండయ్య వర్కింగ్ ఎన్ చీరాల, రవి ఈజ్ వర్కింగ్ యాజ్ ఎన్జిఓ. బట్ వాళ్ళు వచ్చి అనేవాళ్ళు మాకు మోటివేషన్ కాదు, నేను మా దగ్గర రాగలరా పెద్ద ఆఫీసర్ అంటే నాకేం పోయింది లేదు. నేను ఫస్ట్ రోజు తీసుకెళ్ళిన అయితే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకి డబ్బులు ఉంటే ఉండవు కదా, ఒక్క కూర్చున్నానా ఎట్లా కూర్చున్నాం ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చొని ఆయన నేను ఇంత చూసుకోవడం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఉంటే 17 నుంచి 27 ఏళ్ళ వయసు ఈజ్ అ డయాగ్నోసింగ్ పీరియడ్. ఈ టైంలోనే మీరు చక్కగా కాలేజ్ వేసి పట్టుకోవాలి, రైట్ ట్రాక్లో పెట్టండి. దెన్ దే కెన్ ఏబుల్ టు సీ ద వరల్డ్ వాట్ ఈస్ దేర్. నా కాడికి వస్తే నేను ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ స్కూల్లో చదువుకున్నాను, నేను పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలి, అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకున్నాను. బట్ చదువు తర్వాత అప్పిన తర్వాత మా ఫాదర్ చెప్పిన తర్వాత నేను ఇక బ్రాంచ్ కోవటం జరిగింది. నాకు అప్పుడు నాకు అనిపించేది నేను చదువుతానా. బట్ ఒకసారి నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఐఆర్పిఎస్లో నేను మెరుగైన ఆఫీసర్ అని ఎందుకని అంటున్నానంటే నేను ఏదైనా నాకు సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ విపులంగా చదువుతాను. ఎందుకంటే ఇది ఎస్సీ వాడు కాబట్టి ఏం తెలియదు బ్రాండ్ అయిపోతాను. ఇప్పుడు భారతభూషణ్ బ్రాండ్ వేస్తే ఇది మోర్ దెన్ ఎనీ బ్రాండ్, మోర్ దెన్ ఎనీ రెడ్డి, మోర్ దెన్ ఎనీ టాప్, మోర్ దెన్ ఎనీ కామా, మోర్ దెన్ ఎనీ వెల్లం, ఎనీబడి. దిస్ ఈజ్ వాట్ రెప్యుటేషన్ ఇస్ రిక్వైర్డ్. నాకు దీనికి సార్ నేను 18 hours వర్క్ చేశాను. అదా ఆ పిల్లలకు నేను సాటిస్ఫై చేయాలి టైం, నా ఫ్యామిలీతో స్టే చేయాలి. బట్ ఇంకేం చేయాలి, నాకు నేర్చుకోవాలి. నేను రిజర్వేషన్ అంటే నేను చదువుకోకుండా ఉంటాను అనుకునేది వద్దు. ఎవరైనా చదువుకుంటే ఎక్కడికైనా ఈరోజు చాలా మంది ఇక్కడ ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూర్చున్నాం. దీన్నే మీరు అమర్చుకోవాలి, మీరు చేసుకోవాలి. ఒక అమ్మాయి వచ్చింది పల్లవి అని, వాళ్ళ నాన్న 3 ఏళ్ళప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంటూ వాళ్ళ అక్క నర్సుగా చేసుకుంటూ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. నా దగ్గర తీసుకొస్తే నేను అన్ని సర్టిఫికెట్లు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంత ఏంటి ప్రాబ్లం ఉంది సార్, 65,000 కట్టాలి రెగ్యులర్ ఎంబీబీఎస్ ఏం బాగలేదు. 4 రోజుల తర్వాత 5 రైస్ పాయింట్స్ 45 రోజులు 4 రోజులు అయిన తర్వాత మా ఇన్స్పెక్టర్ నుంచి ఈ అమ్మాయి కరెక్ట్గా కాదు కనుక్కోవాలి. మా వాడు వచ్చి కరెక్ట్ సార్ ఈ అమ్మాయి సీట్ వచ్చింది, ఈ అమ్మాయి అన్నీ కరెక్ట్, డబ్బులు పే చేయాల, ఇంకో 15 రోజులు పే చేయకపోతే ఈ అమ్మాయిని తీశాను. ₹1,00,00,000 సీట్ 65,000 పే చేశాను. తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2 రోజుల్లో ఫోన్ చేసి సార్ నాకు ఒక అస్థిపంజరం కావాలి, దాన్ని ఇంగ్లీష్లో బోన్ సెట్ అంటారు, అది 5,000 అవుతుంది, నాకు బుక్స్ కావాలి, ఇస్తాను. కానీ నేను ఒక మాట నాతో ఒక ప్రామిస్ చేయాలి, నువ్వు డాక్టర్ అయితే పేదవాళ్ళు ₹5 ఇస్తే తీసుకో, నాలాంటి మూతబారు రైతు వస్తే ₹1,000 తీసుకో. అంతేగాని నువ్వు ఈ కసి కట్టి డబ్బులు లాగా నుంచి చేస్తున్నా 200, 300 లాగడానికి పెట్టమాక నువ్వు చెప్తానంటే నీ 5,000 నీకు ఇంటికి చేస్తాను. 5,000 రూపాయలు తీసుకొని 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 5,000 ర
ఈ 2007 కూడా మేము 55,000 పే చేయాలన్నారు, మేము 30,000 ఆల్రెడీ పే చేసాం. దిస్ ఇస్ వాట్ యూ రిక్వైర్ ఫర్ మీ. లేకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, విపరీతమైన సొసైటీ మీద కక్షతో డాక్టర్ అయిన తర్వాత ఇక జలగలాగే లాగేస్తుంది, లాగేస్తుంది. ఇది దిస్ ఇస్ వాట్ we don't want to see. There are people in the society who are very benevolent people. చాలా ధార్మికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రతి వాడు బ్యాడ్ ఎలిమెంట్ కాదు. నెంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు ఈ కుర్రోడు ఉన్నాడు, సూర్యరాజు ఉన్నాడు అక్కడ. ఈ కుర్రోడు వాళ్ళ ఫాదరు, ఈ కుర్రోడు నెంబర్ ఆఫ్ డిగ్రీస్, ఎంఏ, ఎంఫిల్, 4 డిగ్రీలు ఉన్నాయి. కుర్రోడు స్కాలర్షిప్ వచ్చింది 16 లక్షలు 20 లక్షలు. కానీ వీళ్ళ నాన్న రిక్షాలో డబ్బులు లేదు, వెళ్తానికి లేదు. నా దగ్గరికి వచ్చాడు, నేను చాలా తిట్టా. అందరు నా దగ్గరికి వస్తే నేను పట్టుకొస్తాను, నేను లంచం చేస్తున్నాను, ఇవన్నీ ఆడాలి ఈ అడగాలి, నేను పని చేస్తున్నాను కదా అని అంటే వచ్చే పోవం. ఉన్న రోజు తిట్టేవాడిని, మా ఇంటికి వచ్చే రోజు తిట్టేవాడిని. అందరూ వస్తున్నారు ఎట్లాగా. ఒక ప్రొఫెసర్ గారు అన్నాడు, 3 ఇండియాలో 120 కోట్ల జనాల్లో 3 స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఈ కుర్రోడు కొట్టడం. ఒక దళిత బాయ్ స్కాలర్షిప్ వచ్చింది, కానీ వెళ్ళలేక డబ్బులు లేక వెళ్ళలేకపోతున్నాను. మైండ్లో వచ్చాను. కానీ ఇలా కన్సల్టెంట్, ఇతనికి కుర్రోడు చెప్పకుండా కన్సల్టెంట్ తెగుతున్నాను. ఆ అమ్మాయితో మాట్లాడి ఆయన అడిగితే, వెరీ ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ సార్, వెరీ రేర్ హానర్ సార్. కుర్రోడికి వచ్చింది ముందు 55,000 అన్నారు. నా స్టాఫ్ కానీ నాతో వచ్చాడు, డబ్బులు ఆయన బాబుకున్నాం సార్, నేను 50,000 ఇస్తాను సార్ అని. ఆయన 4 రోజులు మీటింగ్ ఇస్తే 55,000 75,000 అయింది. సార్ వీళ్ళు అనుకోలేకపోయి డోంట్ వరీ అని 78 తర్వాత నిలబడడానికి రీరూటింగ్ థాయిలాండ్ అయితే 98,000 అయింది. సరే నేను వీళ్ళు అనుకోలేకపోయి నేను పంపిస్తున్నాను. నేను అడిగాను, ఇంకా డబ్బులు అనుకోగలమా మమ్మల్ని కాస్త మాకు రిలీజ్ ఇస్తాం కదా అంటే, సార్ అడగడానికి చెప్పి 2 రోజులు 3 రోజులు చెప్పాడు. సార్ అక్కడ దిగిన తర్వాత తప్పుకుంటాను కదా సార్, తింటాను ఎట్లాగా అంటే మళ్ళీ $1,000 ఈక్వల్, ఒక 50,000 వెళ్తాం. మరి ఈ సహాయం మీకు చేయడమే కాకుండా ఆయన ఒక బ్రాహ్మణ్ ప్రిన్సిపల్ ఉంది తమిళన్, ఆ జోస్మిన్ మేడం, 1 లక్ష రూపాయలు ఇచ్చిందండి. నాకు అనిపించింది, అదే ఏం దేవత, ఆమె దుర్గాభవాని, ఆమె వెంకటేశ్వరమ్మ, ఆమె లక్ష్మి, ఆమె సరస్వతి అనిపించింది నాకు. ఎవరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంతమంది ఎవరు మాట్లాడలేదు. ఆమె ఎక్కడ తమిళనాడు చెప్తున్నాయన, అరే నీకు అవసరం ఉంది కదా అని. దిస్ ఇస్ వేర్ దిస్ బాయ్ ఇస్ రిక్వైర్డ్. టుడే he brought 14 people from Australia and he opened one school in Guttur, near Guttur. రేపు ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతే కరెంట్ క్లియరెన్సెస్ అన్నీ వస్తాయి. We wanted to open one of the best schools in Andhra Pradesh for Dalits, SC, ST, BC, OBC. వీళ్ళతో పాటు ఒక లేడీ కబుల్ వచ్చారు. వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారంటే ఆ నాతో నాకు సారా అమ్మాయి హనీమూన్ చేసుకోవాలండి. అదే నథింగ్ డూయింగ్, హనీమూన్ లేదు, హనీమూన్ లేదు, ఇండియా చూద్దాం, పేదవాళ్ళకి సాయం చేద్దాం. వచ్చి నన్ను ఎక్కడో ఒక మీటింగ్లో కలిసి అంటది, కానీ టచ్లో నాకు ఇవాళ అటచ్బుల్ అంటే కదా, కానీ టచ్లో అదే టచ్ మీ ఇక్కడ కాదు, పల్లెటూరులో ఉంటుంది గొడవ. ఇప్పుడు నేను పెద్ద ఆఫీసర్, నేను ఎవరైనా మాట్లాడు అన్నట్టు అన్నీ కేసు పెడతాను బయట. ఏమన్నా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ దేర్. మొన్న మాధవరావు గారిని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ మాధవరావు గారు చెప్తున్నాడు, భారతభూషణ్ వేసిన సీడ్ ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాను. మాకు ఇట్లాంటి పిల్లవాళ్ళు బెంగళూరు ఈ 7 అమెరికన్ స్కాలర్షిప్ వచ్చింది. ఎలా నేను వెళ్తానంటే వద్దామా ఒకసారి 1 year సెటప్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ కప్ప రన్ చేస్తారు స్కూల్ అని. దిస్ ఈస్ వేర్ రిక్వైర్డ్.
అది నా బంధువు కాదు, మా ఊరన్న కాదు, నా కులపత్ర కాదు, ఎవడో తెలియదు. ఇట్ జస్ట్ కేమ్, ఇట్ ఓన్లీ టచ్ ఇన్ మై హార్ట్. నాకైతే రాలేదు అంత స్కాలర్షిప్. అది వచ్చిన వాడికి వెళ్ళలేకపోతున్నాడు మనం ఈ డబ్బులన్నీ నాయకు కూడా కాదు. మన నెట్వర్క్ మా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని నేను ఊరికి ఫోన్లో పెంచి అదే బాబు 10,000 రూపాయలు పంపించు, వీటికి ఫీజు వేయాలి. నువ్వన్నా పంపించు, లేకపోతే నీ మనిషినన్నా పంపించు, లేకపోతే వాడు ఆ కాలేజీలో పంపించు, రిసీట్ ఇస్తాను. లేదు నీకు టైం కాకపోతే నువ్వు నా దగ్గర పంపించు, నేను రిసీట్ తీసుకొని నేను నీకు పంపిస్తాను. దిస్ ఈస్ వేర్ విచ్ ఈస్ రిక్వైర్డ్ వి ఆర్ డూయింగ్ అండ్ వీ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ దిస్. ఒకటే ఏంటంటే ఐ సీ ఎ డైకాటమీ ఇన్ ద సొసైటీ. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలా ధార్మిక గుణంగా ఉండేవాడు. వందే మాత్రం వినోభావం ఇస్తే ప్రతి వాడు పోటీ పడి నా పొలం తీసుకోండి, నా పొలం తీసుకుంటాను. ఇప్పుడు అప్పుడు గజమే వాడు మటరాయిపోం. అంటే సంవేర్ మెటీరియలిస్టిక్లీ మనం ఎత్తి. కాబట్టి ఇదంతా చేంజ్ రావాలని నేను కోరుకుంటాను. నాకు చేసిన ఈ సన్మానాన్ని ఇంకా చాలా చెప్తాను. ఆ అనర్గళంగా నేను 3 గంటలు 4 గంటలు లాగా చెప్తాను. నేను చేసిన ఏమేమి ఘోరం కేసులు ఎట్లా డీల్ చేసామో అన్నీ చెప్తాను. బట్ బాగా అనిపిస్తుంది తెలుసుకుంటే అరే ఇది వేరే ఎక్కడికన్నా. అందుకనే నా స్లోగన్ ఏంటంటే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీస్ మైనారిటీస్ బాగా చదువుకొని మంచి పొజిషన్లో వస్తే 10 మందికి వాళ్ళు వాళ్ళ సహాయం చేయగలుగుతారు. అట్లానే కాకుండా అగ్రవర్గాల్లో కూడా లేరు అనుకోవడం పొరపాటు. నేను మీకు చెప్పినట్టు మా నల్లమనేని వెంకటరావు గారు గొడవలు వేరే చదువు కాదు, పెళ్ళిరెడ్డి రాఘవే కాదు, జంధ్యాల దక్షిణమూర్తి గారు, 5 కాళేశ్వరరావు గారు, వీళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళలో సరస్వతి గోర గారు, వాళ్ళ ఇళ్ళలో దళితులు పెట్టుకున్న రోజులు అది పోయింది. ఇది రావాలని కోరుకుంటూ మా మీద జరిగే వివక్షత మారాలని, మమ్మల్ని ఆదరించాలని, మమ్మల్ని తీసుకురావాలని, మమ్మల్ని ఒక అపన్న హస్తంగా మా పిల్లల్ని మీరు చిన్నపిల్లలని ఎంత పట్టుకుంటారో, అతను వేసే ప్రతి అమలులోనూ పడిపోతానని మీరు ఎంత పట్టుకుంటారో మమ్మల్ని కూడా పట్టుకొని తీసుకురావాలని, ఈ సొసైటీ మార్పు చెందాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు కూడా మరి ఆ విధంగా చేశారు. వాళ్ళ అమ్మ కూడా ఇప్పటికీ మరి పెన్షన్ వచ్చినాయి. 80 సంవత్సరాల వయసులో కూడా ఆమె 30,000 40,000 పెన్షన్ రాసి పెట్టి అయ్యా భరతభూషణ్ ఆయనకు శాంతి అని ఆయన ముద్దుల కారాలు బట్టి హేమలత రావణం గారు మరి జాషువా గారి గురించి చెప్తూ ఉన్నారు. మరి ఆయన కవి కోకిల, కవి దిగ్గజ, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, మరి మధుర శ్రీనాథ, కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ విడుదలతో మరి ఈ ఎన్నో సన్మానాలను, ఎన్నో పౌర సన్మానాలు అందుకున్న వ్యక్తి. మరి క్రీస్తు చరిత్ర రచనకు ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంతేకాదు గండిపండారాధన, మరి కనకాభిషేకం, గజారోహణం, పగటి దేవుడితో మరి ఆయన పల్లకీలో ఊరేగించడం, గుంటూరు పట్టణం వాళ్ళు స్వేచ్ఛా పౌరసత్వాన్ని ఇచ్చి మరి ఆయన సన్మానించడం. అంతేకాదు 1964లో శాసన మండలికి ఆయన ప్రాతినిధ్యం వహించడం. మరి అవధాన ప్రక్రియ చేయగల దిట్ట మరి జాషువా గారు తెలుగు సాహిత్యంలో అచ్చ తెలుగు పదాలతో మరి తెలుగుని మరి ఒక శకానికి నాంది పలికాడు. మరి గురజాడ మరి తన రచనలో మరి తన నాటకంతో ఒక కొత్త వరుడిని సృష్టిస్తే, శ్రీశ్రీ మరో కొత్త వరుడిని సృష్టిస్తే, మరి అదే పందాలో అభ్యుదయ కవిత్వం మరి భావ కవిత్వంలో మరి జాషువా గారు కూడా తనదైన శైలిని, తనదైన ముద్రను వేస్తున్నారు. ఆయనకు 2 గురువులని చెప్తారు. ఒకటి పేదరికం, రెండోది పూర్వత పేద. మరి ఆ రెండింటినీ మరి ఆయన తన జీవితంలో అనుభవించిన తన కష్టాలను, తన జీవితాన్ని రంగరించి మరి భారతదేశంలో అంటరానితనం నిర్మూలించుకోవడం, భరతమాత కడుపెట్టే కోసం మరి అన్నిటి కథను సమన్వయం చేయడానికి కొంత ఆత్మహృదయం కావాలని చెప్తూ మరి గబ్బిలాన్ని రాశాడు. నా కావ్యాల్లో ఏదైనా మరుగురు పడవచ్చు, కానీ మరి గబ్బిలం అయితే మరుగురు పట్టడానికి వీలు లేదంటాడు. దాదాపు 31 రచనలు చేసి మరి అనాథ, గబ్బిలం, గిజిగాడు, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ స్వప్న కథ, అనాథంపై అనేక మరి ఆయన కథానికులు ఖండకావ్యాలు రాస్తూ మరి రాసి మరి ముద్రితాలు 31 ఉన్నాయి. అముద్రితాలు ఇంకా చాలా ఉన్నాయి.
మరి వాటన్నిటిని మరి జాషువా గారు మరి ఆంధ్ర జాతికి మరి ఆయన సాహితీ లోకానికి అందించిన సొత్తు అని చెప్పుకోక తప్పదు. ఆ విధంగా జాషువా గారు మరి దళితుల కోసం నిత్యం భర్త వీధిని పాదము కందకుండా చెప్పులు కుట్టి జీవనం చేయవాడు మరి నిరాకరింపలేదన్నాడు. మరి ఎంత నీచమైన వృత్తికైనా చెప్పులు కుట్టేదానికైనా అటువంటి వారికి భారతదేశం అప్పుపడ్డది సుమి, వారి శ్రమ దోచుకుంది. మరి కొందరికే మరి మనకి ఎకనామిక్స్ లో చూస్తూ ఉంటాం, ఎవరైతే మరి తన యొక్క సమస్యను బేరమాడి లబ్ధి పొందగలరు వారికి మాత్రం లబ్ధి ఉంది, కానీ అడగలేని వారికి మరి అడగలేని లబ్ధి లేదు. కనుక భారతదేశంలో ఉన్న మతంలో ఉన్న దురాచారాలను నిరసిస్తూనే మరి ఒకవైపు దేశభక్తిని చాటి మరోవైపు స్వాతంత్రోద్యమంలో తలవంత ప్రయత్నం చేసి ఆంధ్రదేశ ప్రాశస్త్యాన్ని ఆంధ్రదేశంలో ఉన్న గొప్పతనాన్ని మన రచనల్లో మరి రచన ద్వారా మరి తెలుగులో కనుక అందించిన మహానుభావం. మరి మీరందరూ తెలుసు, మరి ఎందుకంటే మరి ముఖ్య వ్యక్తి కాకుండా ఇక్కడికి వస్తే మరి వేరే వాటికి మనం న్యాయం చేసుకుంటారు కనుక మరి గౌరవనీయులు మనం మావాడు అని చెప్పుకునే ఒక మహోన్నత వ్యక్తి శ్రీ అప్పిగట్ల భరతభూషణ్ గారికి, అలాగే మేకపల్లి ప్రభాకర్ గారు, ఇప్పుడే వచ్చిన మిత్రులు బాలస్వామి, జిల్లా రిజిస్ట్రార్ గారు, కొనసాగి తులసి విష్ణుప్రసాద్ గారు, డైరెక్టర్ రామా రూరల్ విద్యా సంస్థలు, అలాగే వీరం సుందరరావు గారు, శ్రీనివాసమూర్తి గారు, వాడియో గారు, వై తులసిరామ్ ప్రసాద్ గారు రాలేదనుకుంటారు. ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన మనల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న న్యూటన్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. గుర్రం జాషువా గారి కంటే ముందుగా మన ముందున్న భరతభూషణ్ గారి గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఓపికగా వింటారా? భరతభూషణ్ గారి తండ్రి గారు అప్పిగట్ల జోసెఫ్ గారు ఏం చదువుకునే రోజుల్లో ఒక గొప్ప నాయకుడు. విజయవాడ పట్టణంలో రాజ్యసభ సభ్యు, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో అంటే ఈ కోస్టల్లో కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ అప్పిగట్ల జోసెఫ్ గారు అంటే తెలియని వ్యక్తి ఈ పరిసర ప్రాంతాల్లో ఆ రోజుల్లో లేదు. అలాంటి ఉన్నతమైన ఆయన స్వాతంత్ర సమయంలో దేశభక్తి కలిగిన వారు. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన మన అప్పిగట్ల భరతభూషణ్ గారు చదువు వద్దు అనుకుంటే చాలా గొప్పవాడై ఉండేవాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ఎంపీ కొడుకుగా, ఒక ఎమ్మెల్యే కొడుకుగా ఈరోజు ఎంపీ కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు, మినిస్టర్ కొడుకులకి రాజకీయాలు అనేది వారసత్వంగా మారిన ఈ రోజుల్లో ఒక ఎంపీ గారి అబ్బాయి చదువు మీద అంత మక్కువ చూపించి చదువునే తనకి చివరి జీవిత లక్ష్యంగా భావించిన అప్పిగట్ల జోసెఫ్ గారు నిజంగా అభినందనీయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున అధికారులను కానీ ప్రజలను కానీ శాసించగలిగిన ఒకే ఒక ఆయుధం ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులు మాత్రమే. రాజకీయాలు మారిపోయింది. రాజకీయం అనేది వారసత్వంగా వస్తుంది. రాజకీయం అనేది అధికారాన్ని చెలాయించడానికి మాత్రమే రాజకీయ రంగాన్ని ఎన్నుకునే ఈ రోజుల్లో మరి ఆయన చదువుకుంటుంటే ఓ మినిస్టర్ అయి ఉండేవాడో, చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడో, ఏమై ఉండేవాడో తెలియదు, కానీ చదువుకున్నారు. నాకు తెలిసి అప్పిగట్ల భరతభూషణ్ గారు వస్తున్నారు అంటే నా వయసు వాళ్ళు, మీ వయసు వాళ్ళు ఉంటే అది ఆ సభ రక్తి కట్టదు. ఈసారి ఎవరైనా కానీ భరతభూషణ్ గారిని పిలిచేటప్పుడు మీరు తప్పకుండా యువకులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్ పిలవండి. వాళ్ళ కోసం ఆయన తప్పకుండా సందేశిస్తారు, వాళ్ళ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తారు.
చూడగానే చెప్పేశాడు, నువ్వు చదవట్లేదు, నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసేది చాలా కొద్ది మందిలో నువ్వు ఒకటివి, ఎందుకు చదవట్లేదు? వీడు ఒకసారి నిర్ణయించిపోయాడు, ఏమిటి అంటే మనిషిని చూసి మనసు చెప్పగలిగిన వ్యక్తి భరతభూషణ్ గారు. అంతేకాదు, అందరూ చదువుకోవాలి, అందరూ గొప్పవాడు కావాలి అని ఆయన గీతంలో నుంచి చాలా మందిని చదివిస్తున్న మహోన్నత వ్యక్తి భరతభూషణ్ గారు. కాబట్టి ఈసారి ఏదైనా ఇలాంటి సభలు నిర్వర్తించేటప్పుడు భరతభూషణ్ గారికి ఇచ్చేటప్పుడు చదువుకున్న యువకులు తీసుకురండి. వాళ్ళలో తప్పకుండా వచ్చే ఉత్తేజాన్ని నింపుతారు. వాళ్ళకి ఏం కావాలో గైడెన్స్ ఆయన ఎక్కడుంటే అక్కడే, మీరు ఎక్కడైనా కలవండి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో భరతభూషణ్ గారి సందేశాన్ని నా నోటి ద్వారా నేను చెబుతున్నాను. పిల్లలు మీరందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కాదండి, మీ పిల్లల సంగతి కాదు, మీ తోటి వాళ్ళ పిల్లలు ఎవరైనా వెనకబడిపోయి ఉంటే మనం ఎంత సహాయం చేస్తున్నాం. నాదేముంది, అయిపోయింది, నేను ఆల్రెడీ సర్వీస్లోకి వెళ్ళిపోయాను, నేను ఒక గొప్ప వ్యక్తిని అని తోడుగా ఉన్న దళిత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్టీఎస్ అధికారులు చాలా మంది ఉన్నారు. అప్పికట్ల జోసెఫ్ గారు అలా, అప్పికట్ల భరతభూషణ్ గారు అలా కాకుండా అందరూ చదువుకోవాలి. అందరూ చదువుకున్నప్పుడు ఈ దళిత సమాజం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఒకే వ్యక్తి ఆయన. కాబట్టి మీరందరూ ఆ ఐడియాలజీలోకి రావాలని అందరూ కోరుకుంటూ, మన భారత సాహిత్యం మొత్తం దేవుళ్ళు, దేవేరులు, రాజులు, రాణులు, పురాణాలు, మంచి మంచి గుడులు, ఈ వరుసలో కవిత్వం సాగిపోయే రోజుల్లో గుర్రంజేశ్వర్ గారు ఎన్నుకున్న కథా వస్తువులు విచిత్రమైనవి. ఉదాహరణకి గబ్బిలాన్ని తీసుకుంటే, ఆ గబ్బిలం అటు జంతువు కాదు, అటు పక్షి కాదు. గబ్బిలాన్ని చూస్తే అరిష్టం, గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏదో ఇల్లు ఖాళీ చేయాలంటారు కదా, ఇల్లు ఆ నెలలో ఏదో ఇల్లు ఖాళీ చేయాలి, బయట ఉండాలి, తర్వాత ఇంట్లోకి రావాలి అనుకునే ఒక గబ్బిలాన్ని కళా వస్తువుగా తీసుకుని, అమ్మా నువ్వు శివుడు దగ్గరగా ఉంటావు, శివుడు చెవు దగ్గర తల కిందలుగా వేలాడుతూ ఉంటావు, నువ్వు ఏం చెప్పినా కానీ శివుడికి ఆ చెవుల్లో వినపడుతుంది. నేను చెప్పాలని నాకు ఉంది, కానీ నన్ను గుళ్ళోకి రానిచ్చేవాడు ఎవరు లేడు, గుళ్ళోకి నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను అస్పృశ్యుడిని కాబట్టి, నేను వంటరాని వాడిని కాబట్టి నన్ను రానివ్వరు, నా బాధంగా నువ్వు ఆ శివుడితో చెప్పు అని చెప్తూ, ఇది దళితుడికి దళిత సమాజాన్ని తొక్కి పట్టినందువల్ల వచ్చిన ఒక వేదన సంవేదన నుంచి వచ్చిన మహాకావ్యం ఈ గబ్బిలం. మంచి వ్యక్తిని సన్మానిస్తున్నాం. రండి అని పిలిచిన సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం గ్రామాలను నేను 6 గంటలకే రెడీ అయిపోయి ఎదురుస్తూ ఉన్నాను. అయితే కొద్దిగా ఆలస్యం అయిందని చెప్తే మరి కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా మనం జాషువా గారి సాహిత్యాన్ని చూసినప్పుడు కానీ రాసిన గ్రంథాలు చదివినప్పుడు కానీ పెద్దలందరూ చెప్పారు, ఒకటే సర్వమాన సౌభ్రత అని చెప్పారు. మనుషులందరూ ఒకటి చెబితే తప్ప ఇక్కడ ఎవరో ఏంటనేది ఎవరికి తెలియదు. మరి ఆ కాన్సెప్ట్ అందరూ కూడా మర్చిపోతా ఉన్నాం. మరి ఆ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాలి. మరి అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దగా ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు ఎక్కర్లేదని మన నోటి మీద నిరూపించారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయాలి అంటే చాలా కష్టపడాలి, ఎంతో ఫండింగ్ కావాలి. మరి అటువంటి కార్యక్రమాలు వరుసగా చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. అటువంటి మహాత్ములు గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేయడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఈ తరంలో ఎవరు కూడా మర్చిపోతున్నారు, ఎవరు కూడా గుర్తులేదు, ఎవరికి ఎవరు గుర్తులేని పరిస్థితి, స్పీడ్ అయిపోయింది. మనం అనే కాన్సెప్ట్ పోయి నేను అనే కాన్సెప్ట్లో బతుకున్నటువంటి సమాజంలో ఉన్నాం అందరం కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప సంగతి. తెలంగాణ పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. మరి ఈ కార్యక్రమం చేయడం నిజంగా గొప్ప విషయం. ముందుగా న్యూటన్ గారికి, వారి బృందానికి
ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన భరత్ భూషణ్ గారు చెప్పినటువంటి విషయాలు నిజంగా చాలా ఆలోచించదగినటువంటి విషయం. నేను చాలా మందికి చాలా సందర్భాల్లో వేరే మీద చెబుతూ ఉంటాను. సర్వీస్లకి మనం ఎవరైతే ఈ డౌన్ రావడానికి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఊరు దీంట్లో ఉన్నారో పిల్లల్ని ముఖ్యంగా మొదటి జనరేషన్లో కష్టపడి చదువుతాను మనందరం వచ్చాం. ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళు సర్వీస్లకి పంపండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్ కానివ్వండి, పోలీస్ సర్వీస్ కానివ్వండి, ఇంకొక అదర్ సర్వీసెస్లో పిల్లలను పంపగలిగితే వారు ఖచ్చితంగా వారికి కాన్సెప్ట్ ఉంటుంది, సమాజంలో అవగాహన ఉంటుంది, సేవ చేసేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి ఇటువంటి దీంతో పిల్లలను చదివించడం చెబుతూ ఉంటారని చాలా మంది వచ్చినాడు. వేరే ఐటీలో పనిచేస్తే మన జిల్లాకి పనిచేస్తాం, మన జీవితం కోసం మనం ఉండాలి తప్ప సర్వీస్ చేయడం కానీ సహాయం చేసే పరిస్థితి. మరి అటువంటి ఆఫీసర్స్ తయారు చేసే కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నారంటే నిజంగా చాలా ఆ కాన్సెప్ట్ ఉన్న ఆఫీసర్స్ సొసైటీకి వస్తాయి, సొసైటీ బాగుపడుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాల ఇంట్లో ఇంకా కూడా ఆకుల్లో ఏరుకొని తిరిగే పరిస్థితి, తినే పరిస్థితి ఈ దేశంలో ఉన్నది నిజంగా దౌర్భాగ్య పరిస్థితి. మనందరం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆ పొలాల పొందడం మనం ఖచ్చితంగా మన వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనం సహాయం చేయాలి. ఆఫీసర్గా ఒక ఫెసిలిటేటర్గా ఉండి ఫెసిలిటేట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళడానికి కాన్సెప్ట్ ఆలోచన. మరి ఇటువంటి పెద్ద గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు న్యూటన్ గారికి అదే ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వైతాళికుడు శ్రీ గుర్రం జాషువా గారికి ముందుగా మా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో వారు మరణించి గొప్పవారి జీవించి గొప్పవారిగా అందరి యొక్క మనలో పొందుతున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ అప్పిగట్ల భరతభూషణ్ గారికి, వేదికల పెద్దలకు, ముందున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. నేనైతే ఒకే ఒక మాట చెప్పి వినిపించుకుంటాను. మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు, వినేవాళ్ళు తక్కువ మంది అయ్యాం. టైం కూడా ఎక్కువైపోతా ఉంది. భరతభూషణ్ గారు గురించి ఒకే ఒక మాట ఏంటంటే, ఎవరైనా సహాయం ఎవరికైనా దగ్గరికి వెళ్ళి కోరి అడిగితే చేస్తే వాళ్ళు ఉన్నతులు గొప్పవారు. కానీ అడగకుండానే ఎవరికి ఏ సహాయం అవసరం ఉంటుంది అనేటువంటి వెతికి చేసేటువంటి వాళ్ళు కొంతమంది చూస్తుంటారండి. గద్దెలు పుస్తకం జరగగానే మొట్టమొదటి ఒక పద్యం ఉంటుందన్నమాట. చిక్కిన కాసు చేతనివి చందు అమాయకుడు, చిక్కిన కాసు చేతనివి చందు అమాయకుడు, ఎల్ల కష్టములను ఒక్కడు ఉవ్వతో మరిచిపోవు క్షుధాల దర్భము, నందిక్కులు కలుగు లోకమున దిగ్గరియున్న అరుంధనీసుడు, ఒక్కడు జన్మమెత్తే పరతోమకు అడగొట్టు బిడ్డడై. ఈ ఒక్క పద్యం చాలు జాషువా గురించి 2 గంటల సేపు చెప్తాను, 2 గంటల సేపు చెప్పచ్చు జాషువా ఫలితాలు. ఏమిటి పద్యంలో జాషువా చెప్పింది? ఎవరు ఈ చిక్కిన కాసు చేయకున్నటువంటి ఒక్క పీసువాడు ఎవరంటే ఆ వ్యక్తే జాషువా. గబ్బిడంలో మీరు హత్యలు వేద హత్యలతో పాత్ర సృష్టి అనుకుంటారు. అక్కడ పాత్ర ఎవరు లేరు, జాషువానే ప్రధాన పాత్ర, ఆయన హీరో. జాషువా రాసిన గబ్బిడంలో హీరో ఎవరంటే జాషువానే. మీరు జాగ్రత్తగా లోతుకు వెళ్ళి చదవండి, పద్యాల లోపలికి వెళ్ళండి, పద్యాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని చూడండి, మీకు ప్రతి ఫ్రేమ్ లో కూడా జాషువా కనపడతారు. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు, జాషువా బాహ్య జీవితాన్ని మీరు చదివితే ఇది కరెక్ట్ అన్నమాట. ఎల్ల కష్టములను ఒక్కడు బొప్పతో మరిచిపోదు సుధారణల అర్థమూర్తి. వాళ్ళ అమ్మ నాన్న అన్నం పెడితే తిని ఆ జొన్నమో సజ్జమో రాగి చట్టకో ఏదో ఒకటి అట్లా కాలక్షేపం చేసినటువంటి కాలానికి ఇది ఉదాహరణ. ప్రతి మాటకి కూడా అర్థం ఉంటుంది జాషువా. ఏ ఒక్క అక్షరాన్ని కూడా జాషువా ఊరికనే ప్రయోగించడం మీరు జాగ్రత్తగా గమనిస్తారు. నల్దిక్కులు కలిగి ఉన్న దిక్కడి ఉన్న అరుంధతీసుతుడు. ఎందుకు ఇక్కడ అరుంధతీసుతుడు అనే మాట వేశారు? ఏ వశిష్ఠ సూత్రుడు అనుకోవచ్చు కదా, మరి అరుంధతీసుతుడు ఎందుకు అన్నమాట? మరి అన్ని రకాల పొలాల వాళ్ళు పెళ్లి చేసుకుని
అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? ఇంకా నక్షత్రాలు చాలా ఉన్నాయి, వాటిని చూపించవచ్చు కదా అంటే ఇట్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది క్యాస్ట్. అరుంధతి అనేది ఒక మహోన్నతమైనటువంటి ఒక కులానికి సంకేతంగా తరతరాలుగా వేద కాలాల నుంచి మనం వాడుకుంటున్నటువంటి సిగ్నల్. ఆవిడ ఒక మహాపతివ్రత. ఏ కులమైతే మనకేంటి మంచివాడు, ఏ కులంలో పుట్టాడు మహానుభావుడు పెట్టచ్చు. కాబట్టి మార్గంలో కూడా అరుంధతి లాంటి మహాపతివ్రతలు ఉన్నారు. మార్గంలో కూడా ఎంతో పవిత్రమైనటువంటి జన్మరైతుల వారు అని చెప్పడం కోసం ప్రత్యేకంగా ఆయన అరుంధతి సుతుడనే మాట వేశారు. జాషువా చాలా ఆలోచించి కానీ కలుగుతున్నాడు. ఊరికి అలా తప్ప ఎగిరింది పెట్ట, వేసింది గట్ట, తీసేది గట్ట, తీసుకురా పక్క, ఇది కవిత్వం అవుతుందా? భార్య మీద బోరు కొట్టి సినిమాకి వెళ్తే పక్క సీటు భావమని చల్లేయిస్తే ఇంటర్ వెళ్ళి గిక్కించింది, ఆ సీట్లో తన భార్య సకిలించింది. ఇది కవిత్వం అంటే కళ్ళాలు కాలుగాలి, ప్రియురాలు పైరగాలి, అన్నాలు కరవగాలి, అంతే ఇంట్లో పడగాలి. ఇది కవిత్వం కాదండి. ఇది కాదు కవిత్వం అంటే కదిలేది, కదిలించేది, పాడేది, పాటించేది, ముందుకు సాగించేది, పరిపూర్ణకు బ్రతికించేది కావాలి నవకమనాన్ని అన్నాడు మహాపరిస్థితి. అలాంటి కదిలించే కవిత్వాన్ని రాశాడు, కుదిలించే కవిత్వాన్ని రాశాడు. అక్షరాక్షరం కూడా సాగించే వికాసాన్ని కోరుకుంటూ, సమాజ వికాసాన్ని కోరుకుంటూ, సమాజంలో ఉండేటువంటి అందరి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ రాసినటువంటి మహాకవి జాషువా. ఆ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అలాంటి అరుంధతి సుతున్నప్పుడు జన్మమెత్తే భరతోపకం కడగొట్టు బిడ్డడై. ఇక్కడ కూడా చాలా కావాలని మాట చేశారు. ఎందుకు కడగొట్టు బిడ్డడైనాడు? పెద్దవాడే అనొచ్చు కదా. పెద్దవాడి మీద తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ. ఒక 4-5 పుట్టిన తర్వాత ఈ చెవుడు పుట్టారన్నమాట. కువీలాగా ఉంటాడు. వాడికి మందులు, రోగాలు, ఈగలు, దోమలు చుట్టూ ఉంటుంటాయి. వాడిని పట్టించుకోవాలి. అదిగో అలాంటి వాడే ఈ హరిజనుడు అనేటువంటి వాడు, దళితుడు, లేకపోతే మీరు ఏ పేరైతే పెట్టుకోండి. ఆ విధంగా కడగొట్టు బిడ్డడుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక హరిజనుడికి కథానాయకత్వం కల్పించి హరిజనుడిని హీరో చేసి అంతకుముందు మీరు సాగించారు చదవండి. ఒక నన్నయ్య, టెక్కన, ఎడన, భారతాలు, రామాయణాలు, వేదాలు, ఉపనిషత్తులు మొత్తం తీసుకొచ్చి తెలుగులో డంపు చేశారన్నమాట. మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త తీసుకున్నాడు, మారేశారు. కానీ ఎవడైనా హరిజనుడిని పట్టించుకున్నాడా? ఎవడైనా దిక్కులేని వాడిని పట్టించుకున్నాడా? ఎవరైనా పేదవాడిని పట్టించుకున్నాడా? పేదవాడి గురించి ఆలోచించాడా? లేదు. రాజుల్ని, రంగపల్లి, వాళ్ళ పెళ్ళాలని, వాళ్ళ మొండల్ని వీటిని వర్ణించడానికే సరిపోయింది. కానీ సాహిత్యంలో కూడా సమాజంలో ఉన్నటువంటి వేలాది, లక్షలాది, కోట్లాది మంది పేదల గురించి కవిత్వం రాసిన వాడు లేదు. ఆ విధంగా ఆధునిక కవిత్వంలో ఒక చలనాన్ని కలిగించినటువంటి వాడు, ఆధునిక కవిత్వంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు. కవిత్వం అంటే ఎలా ఉండాలి? జాషువాలాగా ఉండాలి. పద్యం అంటే ఎలా ఉండాలి? తొడుకులాడుతూ ఉండాలి. నవనవోన్మేషంగా ఉండాలి పద్యం అంటే అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చినటువంటి వాడు మనకి మహాకవి జాషువా. ఎందుకు ఆయనకి నవయుగ కవి చక్రవర్తి అని పిలిపించారు? చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో చాలా గొప్ప బిల్లు అనుకుంటారు. కాదు, అది చాలా తెలిసి విలువైనటువంటి చాలా గొప్ప బిల్లు ఆయన. నవయుగం అంటే కొత్త యుగం, ఇది ఆధునిక యుగం. రాబోయేది నవయుగం. దాన్ని మనం చూడం, ఇప్పుడు మన పిల్లలు చూస్తారు. అలాంటి నవయుగానికి కూడా కవి అయినటువంటి కవులు, ఆ రాబోయే కాలంలో కూడా పుట్టే కవులందరికీ కూడా చక్రవర్తి లాంటి వాడు అని అర్థం. ఈ తరానికి కాదు, రాబోయే కొన్ని 100 తరాలు కూడా ఆయన కవులకు చక్రవర్తి. ఎందుకంటే సాహిత్యంలో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి సమకాలీనత, 2 సార్వకాలికత. సమకాలీనత అంటే తన గురించి తాను చెప్పుకొని 4 పుస్తకాలు ఇచ్చేసి 4 కిరీటాలు పెట్టించుకొని సన్మానాలు చేసుకుంటే అయిపోతుంది. వాడు పోయినప్పుడు వాడు సాహిత్యం కూడా పోతుంది, ఎవరు చదవడం తర్వాత. సార్వకాలికత అంటే తను పోయినా కూడా తన కవిత్వం మిగిలి ఉండాలి. వాడు జాషువా చనిపోయాడు, కానీ జాషువా కవిత్వం అజరామరంగా ఉంది. నారాయణ ఎవరినైనా కలిపితే నిద్రపోయేటప్పుడు ఒక 100 పద్యాలు లెక్క అక్కడ వస్తాయి. ఎందుకంటే అంతగా మాకు ప్రేరణ చేసినటువంటి వాడు, అంతగా మాకు స్ఫూర్తినిచ్చినటువంటి మహాకవి అన్నమాట. అది జాషువా కవిత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది, జాషువా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది అటువంటిది అన్నమాట. ఇందాక ఎవరో చదివారు, మొట్టమొదటి ఈ పద్యం చదివి సెలవు తీసుకున్నాను. ఎంత కోయిల పాట వృధ అయ్యనో కదా, ఎంత కోయిల పాట వృధ అయ్యనో కదా, చిక్కు చీకటి వన సీమలను ఎన్ని వెన్నెలవాగులు ఇంకిపోయెనో కదా, కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఈడేనో కదా, మురికి నెల
మీద పరిమళించి ఎన్ని ముత్యపురాలు భిన్నమైపోయెనో కదా పండిన వెదురు దొంగలతో ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాలి చోరుకుంటనా. ఈ మొత్తం పద్యంలో జాషువా అనేటువంటి ఒక ఆకారం ఉంది. ఇప్పుడు అక్కడ ఫోటోలు ఆయన ఉన్నాడు, ఇక్కడ ఫోటోలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఫోటోలో భార్యాభర్తలు ఉన్నారు. అట్లాగే ఈ పద్యాన్ని ఫ్రేమ్ కట్టించి ఒక మంచి చెయ్యి తీసినటువంటి చిత్రకారుని పిలిపించి పద్యం ప్రకారం కనుక బొమ్మ వేస్తుంటే ఖచ్చితంగా ఫ్రేమ్లో ఎవరుంటారంటే జాషువా ఉంటారు. ఇది కవిత్వం చెప్పాల్సినటువంటి పద్ధతి. వ్యంగ్యంగా చెప్పాలి కవిత్వం, వాచ్యంగా చేయకూడదు. నేను బజారికి పోయాను, నేను అన్నం తిన్నాను, నేను నిద్రపోయాను, నేను లేచాను, నేను మొహం కడుక్కున్నాను. రోజు మనం మాట్లాడే భాష ఇది కాదు కవిత్వం అంటే. నువ్వు చెప్పాలనుకున్న దాన్ని సమాజానికి నర్మగర్భంగా చెప్పాలి. రైతు రోడ్డెక్కాడు, ఇది కవిత్వం. రైతు రోడ్డెక్కాడు, ఇది కవిత్వం. ఏమిటంటే రైతు రోడ్డు ఎక్కడం కవిత్వం ఏమిటంటే రైతు రోడ్డు మీద రాడు. నువ్వు వస్తావు, నేను వస్తావు, లేకపోతే ఉద్యోగస్తులు వస్తాడు. లేకపోతే ఇట్లాంటి మనకు అంతా చెప్పాడు కరెక్ట్ చేసుకుని తిరిగేటువంటి వాళ్ళు వస్తారు. రైతుల కోసం రోడ్డు మీదకి వాడి గేదెలు బర్రెలు పంట పాడి వాడి వ్యవహారం పట్టుకుంటుంది. రైతు రోడ్డు ఎక్కాడు ఎందుకు కలుగుతుంది అంటే రైతు జెండా తీసుకున్నాడు అన్నమాట. వాడికి గిట్టుబాటు ధర కోసం రోడ్డు మీదకి వచ్చాడు అంటే సమ్మె చేయబోతున్నాడు. ఒక చిన్న మాటలో ఎంత గొప్ప నమ్మకర్భమైనటువంటి సందేశం ఉందో. అట్లాగే జాషువా తన జీవితాన్ని గురించి తాను చెప్పుకున్నాడు. తనకు జరిగినటువంటి అన్యాయం గురించి, తనకు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల గురించి, తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సమాజం నుంచి తాను ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాడు చూడండి. ఎంత గొయ్యల పాట మధురయ్యలో కదా చిక్కు చీకటి వాళ్ళ శ్రీమంతం. కోయల పాడుతుంది, అది ఏ బొమ్మ మీద కూర్చోపాడితే మనందరం కూడా పువ్వు పువ్వు అంటే ఆనందిస్తాం. కానీ అదే కోయలే నట్టడిలోనో అరటిలోనో చూస్తే ఆ కోయల పాట ఎవరింటాడండి? ఆ కోయల పాట ఎవరిని కదిలించగలదు, ఎవరిని అది ప్రేరేపించగలదు? జాషువా కవిత్వానికి కూడా కొంతకాలం అదే గడిపెట్టిందన్న. అద్భుతమైనటువంటి కవిత్వం రాసి, అద్భుతమైనటువంటి పదప్రయోగం చేసి, అద్భుతమైనటువంటి శైలిలో కవిత్వాన్ని రాస్తూ ఉంటే చాలా మంది ఏం చేసేటిని దేవల మరణంలో ప్రశ్న కలిగించి చివాలను లేచిపోవచ్చో బాగున కుమ్మినట్టు పాంచవచంద్ర వచ్చిన ప్రసిద్ధిలో ఉన్నారు. కవిత్వానికి కులమేంటి? కళానికి కులం కావాలా? కళానికి కులం ఎందుకండి? మనిషికి కులం ఎందుకు? మనసుకు కులం ఎందుకు? హృదయానికి కులం ఎందుకండి? ఆయన ఏ కులం వాడితే మనకెందుకు? 10 మందికి సేవ చేస్తున్నాడు, 10 మందికి అన్నం పెడుతున్నాడు. ఇది మనం జాషువా నుంచి నేర్చుకోవాల్సినటువంటి. కాబట్టి నేను కవిత్వం రాస్తే వినేవాడు లేడు, ఎగతాళి చేసేవాడు తప్ప. జాషువా జీవించినటువంటి కాలంలో సమాజాన్ని చూస్తే కాకులు లాంటి పండితులు చాలా మంది ఉన్నారు, కోకెల్ లాంటి పండితులు లేరు ఆ రోజు. ప్రతి వాడు కూడా కాకి ముట్టుతో జాషువాని పొడిచినటువంటి వాడు తప్ప నువ్వు మహాకవిలో మధ్యమాల రాసేవాళ్ళు తెలుసుకునేవాడు తప్పుకున్నారు. అందుకని ఎంత కోయల పాట ఒకరికేదో కథ చిక్కు చీకటి వాళ్ళ సేవలందు అనేటువంటి కవిత్వం రాశారు. ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయేలా కూడా కటిక కొండల మీద మిటికరించి వాగు ప్రవహిస్తుంటుంది. వాగు ప్రవహించి ఎక్కడికి రావాలి? నదిలాగా మారి మన పంట కాలంలో కావాలి, మనం పండించుకోవాలి. అభయాన్ని తినాలి. ఇది జనాలు 3 కాలం ఎక్కడో రాగాది సాగం లేక తగ్గిందా కాలం. కానీ ఆ కృష్ణ అట్లా పోయిందనుకోండి ఎవరికి ఉపయోగం? కాబట్టి కవిత్వం అనేది ఒక ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహం జనావాసాల్లో కావాలి, ఆ ప్రవాహం మీ మెదడును కలిగించాలి, ఆ ప్రవాహం మీ హృదయాల్లో కావాలి, ఆ ప్రవాహం మీలో మార్పు తీసుకురావాలి. అలా మార్పు తీసుకొచ్చినప్పుడే కవిత్వం అవుతుంది. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా ఆదరించేవాడు అని చెప్పుకున్నాడు జాషువా. అదే ఆయన చెప్పుకున్నటువంటి కటిక కొండల మీద విటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఇడేనో కదా మురికి తిన్నల మీద పరిమళించి. జింక తను చాలా కాలం కష్టపడి ఒక సువాసన ఉపయోగించుకుంటుందన్నమాట. అది బొడ్డు దగ్గర ఉంటుంది. అది పెరిగి ఒక కాయలాగా తయారైన తర్వాత ఏ చెట్టుకో రుద్దుకుంటుంది, అది అక్కడ పడిపోతుంది. అది మనకు దొరకదు. కానీ కస్తూరి ఎంత సువాసన వేస్తుందండి. కానీ ఎక్కడ రుద్దుకుంటుంది? ఏ తిన్నలో బయట రుద్దుకుంటుంది. అది ఎవరికి ఉపయోగపడదు. మరి ఎంత మహాకవిత్వం రాసినటువంటి జాషువా కవిత్వం జనాల్లో కావాల్సి ఉంటే దాన్ని ప్రోత్సహించకుండా, ప్రేరేపించకుండా నువ్వు దళితుడివి, నువ్వు అట్లాంటి వాడిని, కులంతో
కవిత్వ రాసే అర్హత నీకు లేదు, మాకు మాత్రమే ఉంది, మేమే కాలు కొట్టుకోవాలి, మేమే కంఠంతో రాయాలి పురాణాలు ఇతిహాసాలన్నీ ఒక పక్కం కూడా ఆయన అడగదొక్కినటువంటి కాలంలో విజ్ఞాన స్వామితో రాసినటువంటి వాడు. ఎన్ని ముత్యపురాలు భిన్నమైపోయిన కదా పండిన విధులు రూపములలో, ఎంత గంధముఖము, ఎంత కన్నీటి చున్ను, ఎంత కాంతి, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయినో పుట్టరాని చోటు పుట్టదనా. పుట్టవలసిన ప్రదేశాల్లో ఇవన్నీ కనుక జరిగి ఉన్నట్లయితే వాడికి మహా యోగం వచ్చేది. కానీ దురదృష్టం ఏమిటంటే పుట్టరాని చోటు పుట్టడం వల్ల వాటన్నింటి గురించి ఎవరు పట్టించుకోలేదు. నా దురదృష్టం ఏమిటంటే పుట్టరాని పొలంలో పుట్టాను కాబట్టి నన్ను ఈ జాతి గుర్తించలేదని పాపం కృషించి నశించి అనేక రకాలైనటువంటి ఆవేదన పెట్టాలన్నమాట. వాకురాని గొప్ప ధనవంతున్నా అని రాస్తాడు శ్మశాన పడ్డాడు. వాకురాని గొప్ప ధనవంతులు ఇంతకు బాలబాతి గోరి ఇక్కడ ప్రేరికలం కొన్నాడు ఆ పేదవారి శాతం ఎవడు అన్నాడు. ఏంటి శ్మశానంలో కూడా మళ్ళీ పేదవాడు ఎందుకు అంటే ఆయన ఎంతగా పేదరికం క్షురితం చేసిందో, ఆయన గుండెని ఎంతగా గాయపరిచిందో ప్రతి పద్యంలో కూడా మీరు చూడవచ్చు అన్నమాట. ఇచ్చోటనే కమ్మని కవుల సత్కలము రూపరి అంటాడు. ఏమిటి శ్మశానానికి కవులకి సంబంధం ఏమిటి? కానీ ఎవరైనా సరే శ్మశానంలో కావాల్సిందే. ఆ శ్మశానం ఎటువంటిదంటే మహాకవులు కూడా తనలో ఇముడ్చుకోగలిగినటువంటి విశాలమైనటువంటి హృదయం కలిగింది. ఎంత గొప్ప భావనలు, ఎంత గొప్ప పదచాతుర్యం, ఎంత గొప్ప పద సృష్టి, ఎంత గొప్ప క్రియేషన్ మీకు జాషువాలో కనిపిస్తుందంటే ఇది మాటలు చెప్పేది కాదు. దురదృష్టం ఏమిటంటే ఎవరైనా విప్లవం అయితే మనందరం కూడా మహాకవి శ్రీశ్రీని ఎత్తుతారు జెండా. కానీ అదే కాలంలో శ్రీశ్రీని మించినటువంటి విప్లవ కవిత్వాన్ని రాసినటువంటి ఏకైక కవి జాషువా అనే సంగతి మన సమాజానికి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. జాషువా సాహిత్యం మీద రావాల్సిన విమర్శ రాలేదు. జాషువా సాహిత్యం మీద సాగవలసినటువంటి పరిశోధన సాగలేదు. ఇంకా ఎంతసేపు కూడా బ్రహ్మగుప్తి నాలుగు కుమారులు మధ్య దగ్గర మనం ఆగిపోతున్నాం. కానీ ఏ చూపుతోటి ముందుకు పెట్టాడు, ఏ దృష్టితోటి సమాజాన్ని చూశాడు మీకు తెలియదేమో. జాషువా సమాజంలో అట్టడుగు మూలాలకు పోయినంతగా ఏ తెలుగు తగ్గిపోలేదు. సమాజంలో ఎక్కడెక్కడికి పోవాలో జాషువా అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడైతే మనం శోధించి సాధించాల్సినటువంటి విషయములను అక్కడికి వెళ్ళి జాషువా కవిత్వం రాశాడు. అది జాషువా నుంచి మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఒక తరానికో, ఒక యుగానికో, ఒక కాలానికో సంబంధించిన కవి కాదు జాషువా. ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా సరే మహాకవి జాషువా అలాగే జయంతులు మద్దతులు జరుగుతూనే ఉంటాయి. అతడు మహాకవి. కాలాన్ని జయించిన వాడు కవి, కానీ కాలాన్ని కొడుకున్న ప్రతి వాడు కవి కాదు. కాలాన్ని జయించిన వాడు కవి, అందులో కాలాన్ని జయించినటువంటి మహానుభావుడు. కాబట్టి దయచేసి జాషువా మావాడు, జాషువా మా కవి చెప్పుకొని తప్పలేదు. నేను కూడా చెప్తా, జాషువా మా త్యాగరించిన జాషువా జయంతి మద్దతులు చేస్తున్నా రూపాయలు ఖర్చు పెట్టి మా ఇంట్లో. జాషువా మార్గం ఏంటి? ఉదయం ఉన్న ప్రతి వాడు కూడా జాషువా పాదాలకు దండం పెట్టి కవిత్వం నేర్చుకోవాలండి. మనసున్న ప్రతి వాడు కూడా జాషువా పద్యం చదివి పద్యం ఎలా రాయాలో నేర్చుకోవాలి. కాబట్టి ఒక ప్రేమలో తీసుకురాదు అక్కడ దయచేసి జాషువా ఒక విశాలమైనటువంటి వ్యక్తి, విశ్వనరుడు నేను అన్నాడు. అలాంటి విశ్వనరుడిని తీసుకొచ్చి జాషువా మావాడు అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి దృష్టి దయచేసి మంచిది కాదు. ఆయన ఒక విశ్వమానవ కవిగా చూద్దాం, ప్రపంచ కవిగా చూద్దాం. ప్రపంచానికి ఒక నవనవోన్మిషమైనటువంటి పద్యధారణ అందించినటువంటి మహాకవిగా మనందరూ కూడా భవిష్యత్తులో పూజించాలి, ఆరాధించాలి. ఆయన జయంతులు మద్దతులు జరపాలని కోరుకుంటూ జాషువా విజ్ఞాన సమితి పక్షాన ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కార్యకర్తలకి, ముఖ్యంగా నోటల్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ కూర్చొని నేను అనుకుంటున్నా అసలు నాకు అవకాశం వస్తుందో లేదో అని. నేను మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో ఒక్కొక్కరు ఎండిపోతున్నారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు అనుకున్నా. కానీ నేను మాట్లాడటానికి చాలా అవకాశం ఇచ్చారు, నా గుండెలో బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. భారతవర్షం లాంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తితోటి ఆయన పక్కన కూర్చునే అదృష్టాన్ని కల్పించారు. నమస్కారం. మౌత్ అంటే చాలా బాగా మాట్లాడతారు. పొలం తెలిసిన తర్వాత
అతని పరిస్థితి వేరేగా ఉంటుంది. దానికోసం గుర్రం చేశ్వ తన కావ్యత చెప్పిన ఒక చిన్న పద్యం. నా కవితావధూతిని యగాదిగా చూసి తప్పుంటుంది బడి అన్నవారే నీ కులమేదన్న ప్రశ్న వినయించి దిగ్గున లేచిపోవా బాపున పుట్టినట్టు పార్థివ చంద్ర వచింప సింగరు. కేశవ గారి కవిత్వాన్ని ఎంత మెచ్చుకున్నా ఆ తర్వాత ఆయన కులాన్ని చూసి కులం పేరు చెబితే దిగ్గున లేచిపోవో బాపున పుట్టినట్టు పార్థివ చంద్రాన్ని బాధపడ్డాడు. ఇక చమత్కారాల్లోకి వస్తే ఓ చిన్న చమత్కారం ఒకటి చెప్తారు, అది అందరికీ తెలిసింది. ఇంకోటి ఏంటంటే అదే మీరు మాల అంటే కాదు మాలిక అనేది ఇది అందరికీ తెలిసింది. ఇంకొక చమత్కారం ఏంటంటే సభలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు సభలో ఉన్నాడు, గుర్రం చేశ్వ గారు కూడా గుంటూరులో అదే సభలో ఉన్నారు. ఆ సభ ఏంటంటే ఆయనకి కళాప్రభుత్వం వచ్చిన రోజున సన్మాన సభ గుర్రం చేశ్వ గారు మొట్టమొదటిగా మాట్లాడుతున్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. భారత ప్రభుత్వం కళాప్రభుత్వ బిరుదు ఈ రోజుల్లో గుర్రాలకు కూడా వస్తుంది. మన గుర్రం మంచి గుర్రం, ఈ గుర్రానికి కూడా కళాప్రభుత్వం వచ్చింది అంటే ఇక గుర్రం చేశ్వ గారి గుర్తొచ్చింది. అప్పటికే విశ్వనాథ్ సత్యనారాయణ గారు కళాప్రభుత్వ బిరుదు వచ్చి ఇచ్చేసారు ఆయనకి. ఆ తర్వాత గుర్రం చేశ్వ గారు అవును ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాంధీకి ఎప్పుడో కళాప్రభుత్వం ఇచ్చింది, గుర్రానికి ఈరోజు వచ్చింది అన్నాడు. తర్వాత ఇంకో చమత్కారం ఏంటంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆ సభలో ఉన్నప్పుడు పక్కన కూర్చుని యశ్వ గారు మీసాలు నిలబడిపోయినాయి కదా నలభై మీసాలు తెల్లటి మీసాలు తీసేస్తే బాగుంటుంది కదా అంటే మీసాలు ఎందుకు తీయలేదంటే మీసాలు రాకూడదని అన్నారు. ఇవి యశ్వ గారి అంటే ఎక్కడా గ్రంథస్థం కాలేజీ ఎక్కడ రాసిపెట్టలేదు. ప్రజల నాగరిలో చెప్పుకునే చమత్కారానికి ఇలాంటి 2-3 చమత్కారాలు చెప్పుకుందే గుర్రం చేశ్వ గారి సభకి నిడుదల ఉండదు కాబట్టి చెప్పాను. థ్యాంక్ యూ గారు కుమార్ గారు మరి ఈరోజు సన్మాన గ్రహీత గౌరవనీయులు భరతభూషణ్ గారు, మరి కడప జిల్లా మరి డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు రిటైర్ అయ్యి మన ఊరికి చెందినటువంటి మహనీయులు మా ఆప్తులు అయినటువంటి జోష్ బాబు గారు, మరి ఇక వేదిక మీద ఉన్న పెద్దలు సోదరి అమల కుమారి గారు, మరి ఇంత ఆలస్యమైనా కానీ గుర్రం చేశ్వ గారి మీద ఉన్న అభిమానంతో కానీ లేకపోతే భరతభూషణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ ఇంకా ఓపికగా ఉన్నటువంటి మరి కళాభిమానం అందరికీ నమస్కారాలు. ఇక్కడ మా బాబు ఏం చేశారంటే గుర్రం చేశ్వ గారి 118వ జయంతి ప్రోగ్రాం అని పెట్టి చేసి ఎజెండా మార్చి వేసాడు. ఏంటి అంటే ఒక యోగ్యులు మరి చేయదగిన మనిషి మన జాతికి రంగులైనటువంటి భరతభూషణ్ గారికి ఘన సన్మానం చేసి మనందరినీ ఆనంద వేళకలో ఊరోగించాడు. మా బావగారు వారికి ముందుగా నమస్కారం చెప్తాము. అది భరతభూషణ్ గారికి సన్మానం చేయడము అంటే అది గొప్ప కాదు. ఆయన గారు ఇటువంటి సన్మానాలు ఎన్నో పొందారు. ఆయన ఒక మహనీయ వ్యక్తిగా మరి అభిగేట జోసెఫ్ గారి కుమారుడుగా కృష్ణా జిల్లాలో పేరుగాంచి ఇలా ఆంధ్రప్రదేశ్ అంతా భరతభూషణ్ గారి పేరు తెలియనటువంటి మన కమ్యూనిటీలో ఎవరు ఎక్కడ చూసినట్టు
ఆయన పేరు ఆనాడు నేను విశ్వనరుడు, నేను తరువు లేదు, నేను విశ్వనరుడు, కులమతాలు గీతకున్న గీతాలు వచ్చి పంజరాల కట్టుబడను నేను, నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన నాకు తరువు లేదు విశ్వనరుడు. ఆనాడు గుర్రం జాగ్రత్త గారు ఎట్లా అన్నాడు, ఈనాడు ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగం వచ్చిన గర్వంతో, అహంభావంతో, అహంకారంతో సామాన్య జనాన్ని లెక్కించినటువంటి సమాజం ఉన్నటువంటి ఈ సమాజంలో నేనంటూ ఉన్నాను దళిత జనాలకు సేవ చేయడానికి అనేటువంటి ఘంటాపదంగా సాగి దేశమంతటా రాష్ట్రమంతటా ఖ్యాతి కాస్తున్నటువంటి మిత్రులకు మన భారతదేశం గారికి సన్మానం చేయడం నిజంగా నాకు గర్వకారణం. అటువంటి వ్యక్తికి ఆనాడు చెప్పారు, ఇప్పుడు మన జోస్రావు గారు చెప్పారు, నా కవిత వధువుకి వదనము నెగాదిగా దూచి కమనీయ రూపురేఖ వైఖరుగా కాంచి పరిపరేయంగా వారిని దేవులమన్న ప్రశ్న వరించి శివాను లేచిపోవచ్చు పాపుల కుమ్మినట్టకు ఆద్యవచంద్ర వచింప సిగ్గలు అని ఆవేదనతో వెంకటగిరి మహారాజు గారితో అన్నటువంటి గుర్రం జాగ్రత్త గారే మరలా ఏమన్నారంటే, గొప్పకు సాటి రాని పలు కాకులు లోకులు పలు కాకులు అసూయ చేత నన్ను నెగిలి దూరినను నన్ను గురించిన చేత లేచిపోవునే కరదరే రసవత్తులు గంట మోనెల రవ రాజ్యల గరగరం ప్రచురించదని ఆంధ్రవాడికి నన్ను చేత వరించింది అని గర్వంగా చెప్పినటువంటి మాట అబద్ధం కాదు. చిలకమార్తి లక్ష్మీనాథన్ గారు ఆనాడు గుర్రం జాగ్రత్త గారిని రౌడీ కవి ఆసనమున కూర్చో ఎవరు మెచ్చిన మెచ్చకపోయినా చేరని మెచ్చింది కొనసాగింపు ఆపకము కొనసాగింపు ముందు ముందు కాదు ఈ కవి అనంత నీకు అన్నాడు. ఆనాటి చిలకమార్తి లక్ష్మీ నరసింహారావు గారి పలుకులు గుర్రం జాగ్రత్త విశ్రాంతాలు గారి ఫౌండేషన్ ద్వారా అఖిల నాగేశ్వరరావు గారి వారి యొక్క జ్ఞాపికను ఇప్పుడు ఒంగోలు తరఫున వచ్చేసినటువంటి ఆ పెద్దలందరి భాష వారిని ఆశీర్వదిస్తున్నారు. వెనక జరగండి. మేడం అలా పట్టుకోండి సార్, మీరు కూడా కొంచెం మేడం గారు అఖిల నాగేశ్వరరావు గారి ఫౌండేషన్ తరఫున న్యూటన్ గారికి అఖిలి వారి ఫౌండేషన్ తరఫున జ్ఞాపిక అందజేసినటువంటి నిర్వాహకులకు వేదిక నాగేశ్వరరావు గారికి మంగళ నుండి చేసిన కలవాలని మొదట్లో కొంతమంది అంకుల్ ఇలాంటి సార్ ఒకసారి అంకుల్ అంకుల్ మరి ఇలా చూడండి సార్. దాని మీద షేడ్ పడతాం ఎంత ఒక రెడీ ఎలా చూడండి ఒకసారి అంకుల్ దాని మీద షేడ్ పడతాం. చేయాలని వారు వస్తున్నారు. సరే ఇలా అండి దర్శించి వారందరూ వారి అభిమానాన్ని వీళ్ళందరూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగస్తులుగా వారి యొక్క ఇచ్చేసి వారి అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే లోకల్
అందరూ కూడా వచ్చేసి అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా దండలు ముడేయండి. శ్రీమతి పి సుబ్రహ్మ గారు ఎస్పీసీ, కె శ్యామబాబు గారు సిపిఎస్ఆర్, పి యేసుబాబు గారు యేసూబ్ గారు సెక్షన్ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ అసిస్టెంట్ జనరల్, పి శేఖర్ గారు, పి వినయ్ గారు, కె దిలీప్ గారు, కె కిరణ్ కుమార్ గారు, పి రాజేష్ గారు, పి దాస్ గారు, అతను ప్రసాద్ రావు గారు, సరే ఇలా చూడండి. ఇచ్చిన వాళ్ళు వచ్చేసేయండి. మీరు వచ్చేయండి అమ్మా. ఇచ్చిన వాళ్ళు వచ్చేయండి. అరే చండి ఓకే. దయచేసి ఎవరైనా ఉంటే దయచేసి బస్సులో వచ్చేయండి. వచ్చేసి అభిమానాన్ని కాకుండా దయచేసి దయచేసి కాలాతీతమైంది కనుక మరి ప్రతి నుండి వారికి పంచపోషణ కాదు ఎన్నో కార్యక్రమాలు జిల్లాలో పర్యటిస్తూ మరి వారి ప్లీజ్ దయచేసి మీరు త్వరగా పూర్తి చేయాలి.
సార్ మీరు రండి. ఓకే సార్ దగ్గరగా రండి. ఓకే రెడీ, ఓకే రెడీ. ఎలా ఉండండి మీరు రండి అంకులు, మీరు రండి. మీరు హిందీలో తాగరా, హిందీలో మీరు రండి అంకులు. తీశాను అంకులు, నేను తీసా అదే. ఓకే అంటే రావాలి తొందరగా. రాజేష్ సార్ ఒకసారి దండ సరిగ్గా లేదు.